A naughty student is often taken to task. A naughty student is often taken to task for being involved in all types of mischief. సో డెఫినెట్లీ అంతే కదా. నాటీ స్టూడెంట్ ఉంటే గనక ఆయననే అందరు పట్టుకుంటారు. ఏదైనా మిస్చీఫ్ జరిగింది, ఏదైనా పొరపాటు జరిగింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళందరికీ తెలుసు ఇతను చాలా నాటీ నటోరియస్ అన్నమాట. డెఫినెట్లీ హీ ఈస్ టేకన్ టు టాస్క్. వెల్, మిస్టేక్ ఏముంది? A naughty student is often taken to task for being involved in all types of mischief. A naughty student, singular subject, singular verb, often taken to task. Taken to task అనేది idiom. Okay, for being involved. For being involved is correct. In all types of mischiefs. Mischiefs కి plural ఉంటుంది కాబట్టి yes. సో మిస్టేక్ అనేది ఎక్కడ వచ్చింది? యా, మన ఏదైతే ఇడియం వాడామో, ఏదైతే మనము ఈ ఇడియం వాడామో, taken to task is the wrong idiom. Wrong idiom. Why? Because the meaning of taken to task is to criticize someone. సో ఈ యొక్క స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ లో మిస్టేక్ ఏముంది అంటే ఎ నాటీ స్టూడెంట్ ఈజ్ ఆఫన్ టేకన్ టు టాస్క్ ఈజ్ రాంగ్. సో దీని బదులు వేరే ఇడియం యూజ్ చేయాల. టేకన్ టు టాస్క్ ఈజ్ రాంగ్. టేకన్ టు టాస్క్ అంటే ఏంటి? క్రిటిసైజ్ సమ్వన్, రైట్? సో దీని బదులు ఏ ఇడియం వాడాలా? ఈజ్ నథింగ్ బట్ బ్రాట్ టు బుక్ అనేది. యు ఆర్ సపోజ్ టు యూస్ బ్రాట్ టు బుక్. Brought to book. This is the idiom you are supposed to use. The idiom which you have used taken to task is wrong. Because taken to task is nothing but to brought to book is nothing but to punish someone. సో ఇక్కడ అతను మిస్చీఫ్ చేస్తున్నాడు కదా. మిస్చీఫ్ చేసినప్పుడు అతన్ని మనము ఏం చేస్తాము? పనిష్ చేస్తాం. టు పనిష్ సమ్వన్. So this is a very, very important and a critical question from your preparation point of view. This is very, very important. Why? Because here the mistake is regarding the replacement of the idiom. Normally what happens is మనము ఫ్రేజల్ వర్బ్ మిస్టేక్ ఉందా, ఎర్రర్ ఉందా, ఇంప్రూవ్మెంట్ చేసేది ఉందా, లేకపోతే ఇంకేమైనా చాలా రకాలుగా మనం ఆలోచిస్తాం. గ్రామర్ పరంగా ఎక్కువ దాని మీద ఫోకస్ పెడతాం అనమాట. కానీ ఇక్కడ మాత్రం టోటల్ ఇడియంనే రిప్లై. అందులో టేకన్ టు టాస్క్ అంటే డెఫినెట్లీ ఇంచుమించు సిమిలరే ఉందన్నమాట. నాట్ ఏ స్టూడెంట్ విల్ బి టేకన్ టు టాస్క్. ఆ టేకన్ టు టాస్క్ అనేది ఇన్వాలంటరీగా మన మైండ్లో ఏం చెప్తా ఉంటుంది అంటే పనిష్ చేయడమే కాదు. టేకన్ టు టాస్క్ అనేది పనిష్ చేయడం కాదు సార్. టేకన్ టు టాస్క్ అంటే ఎవరినైనా విమర్శించడము, క్రిటిసైజ్ చేయడం అనమాట. హీ వాస్ టేకన్ టు టాస్క్ ఫర్ హిస్ వాట్ యు కాల్ బ్యాడ్ పర్ఫార్మెన్స్. He was taken to task for his bad performance ante he was criticized for his bad performance. At the same time he was brought to book ante enti? He has done some mischief and he was brought to book. Brought to book is nothing but to punish someone. This is a very, very important question from examination point of view. I hope you got the point precisely in your brain monitors. So answer is A. We'll move to the next question. It took me almost an hour to fill the application form. అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయడానికి నాకు కనీసం గంట పడ్డదనమాట. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్. సో డెఫినెట్లీ మీకు ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ లైక్ అవర్, ఆనెస్ట్, ఆనర్, వెహికల్, వెమెంట్, ఈ అన్నిట్లో కామన్ ఏంటంటే హెచ్ ఈస్ సైలెంట్. హెచ్ ఈస్ సైలెంట్. సో
ఆనెస్ట్, ఆన్ అ వెహికల్, వెమెంట్ అన్నిట్లో హెచ్ అనే లెటర్ అనేది సైలెంట్ అనమాట. ఎప్పుడైతే హెచ్ అనే లెటర్ సైలెంట్ అయిపోతుందో డెఫినెట్లీ మనము వాట్ యు కాల్ ఆర్టికల్ యూజ్ చేయాలా. ఏ ఈ ఐ ఓ యు ఉంటే మనము ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ యూజ్ చేస్తాం. ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్. సో ఇక్కడ మనం ఏ బదులు యాన్ యూజ్ చేస్తాం, ఎందుకంటే హెచ్ అనేది సైలెంట్ అయిపోయింది. ఇట్ టుక్ మీ అన్ అవర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. దిస్ ఈజ్ ఆల్సో అ వెరీ స్మాల్ బట్ ట్రికీ క్వశ్చన్. Whenever you come across some words where the initial letter is silent, like I have told you, a, honest, honor, vehicle, vehement, in all these words H is silent. Therefore you are supposed to use an indefinite article. An indefinite articles is a and an, and definite article is the. So ikkada manam, it took me an hour to fulfill the application form. So answer is almost Anna. Next. The little girl was so castigated by the thunder that she hid under the bed. Oh, వర్షాలు పడే ముందు థండర్ వస్తుందన్నమాట. చిన్న అమ్మాయి అన్నమాట. షీ వాజ్ సో కాస్టిగేటెడ్ బై ద థండర్. అమ్మాయి చాలా భయపడిపోయింది అనమాట. దేర్ ఫోర్ షీ జస్ట్ హిడ్ అండర్ హర్ బెడ్. సో యువర్ ఆప్షన్స్ ఆర్ castigated is the word, elated, captivated, amused, terrified. So the little girl, select the most appropriate option to substitute the underlined word in the given sentence. So castigated అనేది రాదు కదా, అమ్మాయి భయపడిపోయింది. castigate అంటే ఏంటి? So you all know that this is a wonderful what you call the word that we have learned in our vocab sessions by Mr. Reddy and by myself. Castigate is nothing but to scold, admonish, reprimand, rebuke, chastise, condemn, lambast, pillory, disparage, belittle, etc. So castigate is nothing but reprimand, rebuke, admonish, chastise, right? Elated. I'm quite elated at your performance. Elated is exhilarated, thrilled, overjoyed, jubilant, rapturous, enrapturous, elation, euphoria, bliss. So I'm quite elated by your performance. Now that you have got 135 out of 135 in English, that itself is something stupendous. అద్భుతమైన మార్కులు తెచ్చుకున్నావు కాబట్టి నేను చాలా ప్రసన్న చిత్తంగా ఉన్నాను. ఆ ప్రసన్న చిత్తదాన్నే ఇంగ్లీష్లో ఎలేటెడ్ అంటారు. ఎలేటెడ్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఇస్ వెరీ హ్యాపీ, జోవియల్, ఎగ్జిలరేటెడ్, డిలైటెడ్, ecstatic, jubilant. Lovely words are flashing on your screens. I request you to note down in your notebooks so that when you revise them, it will be quite handy, and getting success in your examination will be just a cakewalk. Rather, I say a walk in the park. Captivated. Well, when I went to the exhibition in High Tech City, I was captivated by the display. Whenever I go to Ajanta Ellora caves and whenever I go to Venkateshwara Swami temple in Tirumala, I get captivated by the beauty of Lord Venkateshwara. When I see the Taj Mahal, definitely I am captivated by its magnificent splendor. Captivated is nothing but something which is attracting, alluring, beguiling, bewitching, mesmerizing, hypnotizing, enrapturing, enchanting, absorbing, engrossing, enthrall, enchant, allure, bewitch. All these words are something right now, they are permanently stored in our mindset. Why? Because we have got hundreds of vocabulary sessions where we have learned these words in a phenomenal way, in a very, very outstanding way. Amused. Amused is nothing but quite fascinated, entertained,
engrossed, gladdened, happy, gleeful, jovial. సేమ్ ఆల్మోస్ట్ ఎలేట్ అయినా అమ్యూజ్ అయినా సేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఐఎమ్ క్వైట్ అమ్యూజ్ టు రిసీవ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఐఎమ్ క్వైట్ అమ్యూజ్ టు సీ దట్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ సిజిఎల్ ఐఎమ్ క్వైట్ అమ్యూజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ వినాయక్ చవితి ఇన్ అ గ్రేట్ మేనర్ డిలైట్ చాము గ్లాడ్ను ఎంటర్టైన్ ఇప్పుడు మనకు కావాల్సిన వర్డ్ ఆ వర్డ్ అనేది టెరిఫైడ్ అన్నమాట టెరిఫైడ్ ఈజ్ నథింగ్ బట్ పెట్రిఫైడ్ ఫ్రైటెండ్ panicked, shocked, scared, terror stricken. I was quite terrified when I saw four people coming towards me with swords in their hand. Naluguru kattul తీసుకొని వచ్చేటప్పుడు I was quite terrified. I was quite terrified when I got zero in my maths. I know that my father is going to beat me black and blue. నాకు తెలుసు మా నాన్నగారు పక్కా నన్ను బాగా చితక బాధేస్తారనమాట నాకు మ్యాథ్స్ లో జీరో వచ్చినప్పుడు సో టెరిఫైడ్ ఇస్ నథింగ్ బట్ పెట్రిఫైడ్ బెస్ట్ వర్డ్ ఫ్రైటెండ్ పానిక్డ్ హారర్ స్టికన్ హారిఫైడ్ స్కేర్డ్ ఇప్పుడు చెప్పండి అన్ని వర్డ్స్ యొక్క మీనింగ్ చాలా చక్కగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇంత మంచిగా మీరు నేర్చుకుంటున్నారు నేను నేర్పిస్తున్నాను దీనికంటే మంచిగా ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ లిటరలీ గివ్ యూ ఐ పర్సనలీ ఫీల్ ద లిటిల్ గర్ల్ వాజ్ సో క్యాస్టిగేటెడ్ అంటే ఇక్కడ తిట్టడం అని చెప్పాను కదా సో థండర్ యొక్క సప్పుడిని విన్నాక ఎవరైనా భయపడతారు గాని తిట్టడం మొదలు పెడతారా భయపడి ఆ అమ్మాయి ఏం చేసింది బెడ్ లోపల దూరిపోయింది అంటే ఆవిడికి అంత భయం వేసింది సో రాంగ్ వర్డ్ యూజ్ చేసామన్నమాట అప్రాప్రియేట్ వర్డ్ మనం యూజ్ చేయాలి ఏంటి అప్రాప్రియేట్ ఎలేటెడ్ కాదు థండర్ని చూసి ఎవరు క్యాప్టివేట్ అమ్యూజ్ అవ్వరు టెరిఫై అయిపోతారు టెరిఫై అంటే భయపడిపోతారు ఓకేనా సో దిస్ ఇస్ ఆల్సో అ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ సార్ కొద్దిగా లైట్స్ ఎక్కువ ఉన్నాయి రూమ్లో Since we are living in Bangalore for 5 years, we are reluctant to move to another city. 5 సంవత్సరాల నుంచి మేము బెంగళూరు సిటీలో ఉంటున్నాం అనమాట అందుకనే వేరే సిటీకి మూవ్ అవ్వాలి అంటే వీఆర్ వెరీ రిలక్టెంట్ అనమాట అప్రహెన్సివ్ అనమాట ఆలోచిస్తున్నాం వేరే సిటీలో ఈ సౌకర్యాలు ఉంటాయా ఉండవా మాకు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట బెంగళూరు అనే సిటీలో మేము 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అనమాట ఓకేనా సో మీరు ఒక వర్డ్ని మ్యాజికల్ వర్డ్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి ఆ మ్యాజికల్ వర్డ్ అంటే ఫర్ పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం ఓకేనా సింటాక్స్ ఏంటి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి హ్యాజ్ స్లాష్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ సో చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్ది ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం కనీసం మీరు 100 సార్లు ఈ వర్డ్ని నేర్చుకొని ఉంటారు పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి ఎప్పటి నుంచి అయితే అది స్టార్ట్ అయింది పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడైంది దానికి స్టార్టింగ్ పాయింట్ ఉండదు దానికి ఎండింగ్ పాయింట్ ఉండదు కానీ పాయింట్ ఆఫ్ టైంకి స్టార్టింగ్ పాయింట్ ఉండదు ఎండింగ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే నా పేరు మీ అందరికీ తెలిసిందే జైన్ has been teaching English since what you call 1997 or 1998 జైన్ అనేవాడు అతను ఇంగ్లీష్ అనేది 1997 1998 టీచ్ చేస్తున్నాడు అనమాట అంటే మనకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు కదా 1998 అనమాట జైన్ హ్యాస్ బిన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 25 years అంటే దాని స్టార్టింగ్ ఎప్పుడుందో తెలుసా తెలీదు మరి ఇక్కడ నేను వాడిన ప్రిపోజిషన్ ఏంటి ఫర్ అక్కడ వాడిన ప్రిపోజిషన్ ఏంటి సిన్స్ సో ఇదే ఇంగ్లీష్ లో మనము పాయింట్ ఆఫ్ టైము పీరియడ్ ఆఫ్ టైము అంటాము
పాయింట్ ఆఫ్ టైం అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉండదు. పీరియడ్ ఆఫ్ టైంకి స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు. ఇక్కడ సిన్స్ అనే వర్డ్ యూజ్ చేసాము. సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ బెంగళూరు ఫర్ 5 years, వీఆర్ రిలక్టెంట్ టు సిన్స్ వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ బెంగళూరు. సో ఏది రావాలా ఆన్సర్? ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? 100% రైట్ అండి. సో సిన్స్ వి వర్ రాదు, పాస్ట్ కంటిన్యూస్ తీసేస్తాను. బీయింగ్ రాదు, సిన్స్ వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ బెంగళూరు ఫర్ 5 years. సో ఇక్కడ మనం యూజ్ చేసే సింటాక్స్ ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఆన్సర్ ఈ డి. సిన్స్ వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ బెంగళూరు for 5 years, we are reluctant to move to another city. Okay, we'll proceed to the next question. Right? Our next question is, the company's new strategy help them dash in a highly competitive market. The company's new strategy helped them dash in a హైలీ కాంపిటేటివ్ మార్కెట్. కంపెనీ వాళ్ళ న్యూ స్ట్రాటజీ అనేది ఆ కంపెనీకి చాలా అద్భుతమైన హెల్ప్ చేసింది అనమాట, ఈ హైలీ కాంపిటేటివ్. సో దానికి ఆప్షన్స్ ఏంటి? ఫ్లౌండర్, ఫ్లరిష్, ఫ్లటర్, ఫాల్టర్. చాలా చాలా మంచి క్వశ్చన్. ఎంత రివిజన్ చేసినా ఒక్కొక్కసారి ఇట్లాంటి వాట్ యు కాల్డ్ వర్డ్స్ వచ్చినప్పుడు కొంచెం మనము పారాడాక్స్లో ఉంటాము, కొంచెం మనము వాట్ యు కాల్ షేక్ అయిపోతాం అనమాట. ఫ్లౌండర్ అంటే ఏంటి? ఎప్పుడైనా నత్తి చేయడం కానీ, పడిపోవడం కానీ, నడిచేటప్పుడు పడిపోవడం కానీ, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్ట్రగుల్, స్టాగల్, స్టంబుల్. స్ట్రగుల్, స్టాగర్, స్టంబుల్ అనమాట. He's struggling to walk, he's floundering to walk. Huh? Right, beautiful. Flourish, my business is flourishing అంటే it's prospering, thriving, blossoming, proliferating. Lovely words. Prosper, thrive, blossom. Right? సో రెండు వర్డ్స్ చాలా చక్కగా నేర్చుకున్నాం అనమాట. ఒకటేమో ఫ్లౌండర్. ఫ్లౌండర్ అంటే ఏంటి? నడిచేటప్పుడు పడిపోయేలాంటి ఫీలింగ్ రావాలా. ఇంకోటి ఏంటంటే ఫ్లౌండర్ అంటే తికమక్కగా నడవడం, జిగ్జాగ్గా నడవడం. ఫ్లరిష్ అంటే ఏదైనా ఉన్నత స్థాయికి పొందడం అనమాట. మై బిజినెస్ ఈజ్ ఫ్లరిషింగ్ అంటే ప్రాస్పర్ అవుతుంది, బ్లాసమ్ అవుతుంది, ప్రొలిఫరేట్ అవుతుంది, థ్రైవ్ అవుతుంది. ఫ్లటర్, ఫ్లటర్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఫ్లటర్? అజిటేట్ అవ్వడం, ఫ్లిక్కర్ అవ్వడం, షేక్ అవ్వడం అనమాట. హిజ్ వాయిస్ ఇస్ ఫ్లటరింగ్ అంటే షేక్ అవుతుంది, ట్రెంబుల్ అవుతుంది, షివర్ అవుతుంది. రైట్? ఫ్లటరింగ్ వాయిస్ అంటాం. ఫ్లటర్ ఈజ్ నథింగ్ బట్ షేకింగ్, ట్రెంబలింగ్, అజిటేట్, షేక్, ఫ్లికరింగ్. ఫాల్టర్ అంటే ఏంటి? ఏదైనా సరిగ్గా చేయకపోవడం, నత్తి రావడం. ఫాల్టరింగ్ అంటే ఏంటి? హెజిటేట్, డిలే. ఈజ్ జస్ట్ ఫాల్టరింగ్ ఇన్ ద వర్క్ అంటే ఈజ్ హెజిటేటింగ్, స్టంబలింగ్, హాల్టింగ్. ఫాల్టర్ ఈస్ హెజిటేట్, డిలే, స్టంబుల్, పాజ్. రైట్. 4 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లౌండర్ అంటే తెలిసిపోయింది, నడిచేటప్పుడు పడేలా ఫీలింగ్ రావడం. ఫ్లరిష్ అంటే ప్రాస్పర్ అవ్వడము. ఫ్లటర్ అంటే షేక్ అవ్వడము. హిస్ ఫ్లటరింగ్ వాయిస్ అంటారు, హిస్ ఫ్లటరింగ్ లెగ్స్ అంటారు అనమాట. అండ్ ఫాల్టర్ ఈస్ ఏదైనా పని చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి తికమక్కగా డెసిషన్ తీసుకోకపోవడం అనమాట. డిలే చేయడం, హెజిటేట్ చేయడం, స్టంబుల్ అవ్వడం అనమాట. ఇప్పుడు చెప్పండి, ద కంపెనీస్ న్యూ స్ట్రాటజీ హెల్ప్ దెమ్ డాష్ ఇన్ అ హైలీ కాంపిటేటివ్ మార్కెట్. కంపెనీస్ న్యూ స్ట్రాటజీ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడ్డది. అంటే ఫ్లౌండర్ వస్తుందా? రాదు. ఫ్లరిష్ వస్తుందా? 100% ఆ వర్డ్ అనేది యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఫ్లరిష్. ఫ్లౌండర్ రాదు, ఫ్లట్టర్ రాదు, ఫాల్టర్ రాదు. ఓకేనా? బ్యూటిఫుల్ క్వశ్చన్ అగైన్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? Shall I proceed to the next question? Yes, 100%. I'll proceed to the next question. Padamsi worked like a mathematician. Padamsi worked like a mathematician and was a true dash who experimented with numerous mediums. So he was
like a great mathematician and was a true dash who experimented with numerous mediums. చాలా చాలా అద్భుతమైన ఎక్స్పెరిమెంటేషన్ చేశాడనమాట. భగవంతుడు మనకి చాలా లోక జ్ఞానం ఇచ్చాడు. అందులో చాలా ఇంటెలిజెంట్ పర్సన్. అందుకనే హీ వర్క్ లైక్ ఏ మెథమెటీషియన్. ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడు సార్? ఆప్షన్స్ అనేవి విజనరీ ఇచ్చారు, వాలంటరీ ఇచ్చారు, లిటరరీ ఇచ్చారు, అడ్వర్స్. 4 ఈజీ వర్డ్సే అనమాట. విజనరీ లీడర్ అంటారు. విజనరీ లీడర్ అంటే ఏంటి? ఎవరైతే ముందు చూపుతో ముందు చూడగలుగుతారనమాట. ఇంజెన్యువస్, ఇన్నోవేటివ్, క్రియేటివ్, ఇన్వెంటివ్, షార్ప్, షార్ప్ సైటెడ్, విజనరీ, అస్ట్యూట్, ష్రీవ్డ్. సో మనం చెప్పగలుగుతామా మహాత్మా గాంధీ వాజ్ అ విజనరీ లీడర్. ఆయనకు ముందే తెలుసు అనమాట మనం సాల్ట్ సత్యాగ్రహ, అహింసా పరమో ధర్మ, అహింసతో కనుక మనము కొట్లాడితే డెఫినెట్లీ మనకి స్వాతంత్రం అనేది శీఘ్రంగా వస్తుందని. ఎందుకంటే ఆయనకు కనిపిస్తుంది. ఎవరికైతే ఫ్యూచర్ అనేది ముందుగానే కనిపించేస్తుంది అంటే కొంచెం సూపర్ న్యాచురల్ స్కిల్స్ ఉంటాయో అలాంటి వాళ్ళని మనం వాట్ యు కాల్ విజనరీ అంటాం అనమాట. విజనరీ ఈజ్ నథింగ్ బట్ క్రియేటివ్, ఇన్వెంటివ్, ఇన్నోవేటివ్, ఇంజెన్యువస్, ఇమాజినేటివ్, ఇన్సైట్ఫుల్ అనేది చాలా చాలా మంచి వర్డ్. వాలంటరీ అంటే మన స్వేచ్ఛతోనమాట. నాన్ కంపల్సరీ, నాన్ మ్యాండేటరీ, ఆప్షనల్, నాన్ కంపల్సరీ, నాన్ మ్యాండేటరీ, ఆప్షనల్, ఎలెక్టివ్, ఓపెన్. నాన్ కంపల్సరీ, నాన్ మ్యాండేటరీ, ఆప్షనల్. Yes, it is voluntary whether you want to listen to my mock explanation or not. It is not compulsory. ఎవరికైతే ఇష్టమో వాళ్ళు వినండి, ఎవరికైతే ఇష్టం లేదో మీ ఇష్టం అండి. నేను చేసేది ఏం లేదు. బికాస్ ఈ మాక్ ఎక్స్ప్లెనేషన్లో లిటరరీ స్కిల్స్ ఉన్నాయన్నమాట. లిటరరీ అంటే ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు పోయెటిక్, ఆర్టిస్టిక్, డ్రమాటిక్. లిటరరీ స్కిల్స్ అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పోయట్రీ, ఆర్టిస్టిక్ అండ్ డ్రమాటిక్ అనమాట. రైట్? So, my friends, we are learning absolutely fantabulous, grandiloquent vocabulary. And I hope, if at all, if you are following me diligently and very conscientiously, you're going to romp home in style with huge success. I know that you don't have any adversaries in SSC CGL. Yes, there are many adversaries, but your knowledge is your టాప్ సపోర్టర్. అడ్వర్సరీ అంటే ఏంటి? మనం ఏదైనా గేమ్లో కానీ, ఇంకేదైనా స్పర్ధలో కానీ, ఇంకేదైనా కాంపిటీషన్లో కానీ మన రైవల్ని అంటారు, మన అపోనెంట్ని అంటారు అనమాట. మన రైవల్ని, అపోనెంట్ని, ఛాలెంజర్ని నెమెసిస్ అంటారు అనమాట. అడ్వర్సరీ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎనిమీ, అపోనెంట్, రైవల్, కంటెండర్, అంటగానిస్టిక్. లవ్లీ వర్డ్ ఆఫ్ ద డే. రైట్ సార్? సో ఈ 4 వర్డ్స్ చాలా చక్కగా మనము నేర్చుకున్నాం అనమాట. సో దీనికి ఆన్సర్ ఏం రావాలి ఇప్పుడు? పదంసి వర్క్ లైక్ ఎ మ్యాథమెటిషియన్ అండ్ వాజ్ అ ట్రూ విజనరీ. వాలంటరీ రాదు, లిటరరీ రాదు, అడ్వర్సరీ రాదు. సో హీ వాజ్ ఎ ట్రూ విజనరీ. వాలంటరీ, లిటరరీ, అడ్వర్సరీ రాదు. 66 ఆన్సర్ ఈస్ ఏ. రైట్ సార్? We will move to the next question. What is the next question all about? The next question. Okay. I found the scene of some people making fun of a beggar quite destructive, sociable, repulsive, admirable. చాలా మంది ఒక పేదవాడిని వెకిరిస్తా ఉన్నారు. అలాంటి సీన్ చూసి నేను చాలా డాష్ పడ్డా. అంటే ఏంటి? డిస్ట్రక్టివ్, సోషియబుల్, రిపల్సివ్, admirable. This is a wonderful question that is flashing on your screen right now. What is the question all about? I found the scene of some people making fun of a beggar. Wow, you're not supposed to make fun of any beggar, whether he's a beggar, whether he's a affluent person, elite person, you're not supposed to. Distractive. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఒకట డిస్ట్రక్టివ్, ఇంకోట సోషియబుల్, ఇంకోట రిపల్సివ్, ఇంకోట అడ్మైరబుల్. ఈ 4 ఆప్షన్స్ లో మనకందరికంట సూటబుల్ ఆప్షన్ ఏంటి? సో డిస్ట్రక్టివ్ అంటే డ్యామేజింగ్, డివాస్టేటింగ్, డిజాస్ట్రస్,
catastrophe, detrimental, deleterious, harmful, right? Destructive is nothing but devastating, disastrous, catastrophic, detrimental, pernicious, venomous, noxious, harmful, incurable, terminal, fatal, mortal చాలా వస్తాయి. ఇవన్నిటిని ఎక్కువ డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే క్లాస్ అనేది కొద్దిగా లెంతీగా అయిపోతుంది. మరి దాని తర్వాత లెంతీ క్లాస్ ఉందంటే మనకు అంత టైం లేదు, అంత మరి ఫాస్ట్ మోడ్లోనే చూడాల్సి వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. Well, I personally feel that all the students who are watching me right now are very sociable. Sociable is nothing but one who are gregarious, one who are friendly, amiable, amicable, genial, congenial, affable, amicable, cordial, gregarious, lovely word, extroverts. Right. Repulsive అంటే ఏంటి? Something which is very disgusting, humiliating, abhorrent, repellent, offensive. It's very disgusting. Whenever I see people criticizing others, it's very repulsive, disgusting, humiliating, abhorrent, uh, awful, nasty, dreadful, despicable, abhorrence, repellent. మంచి వర్డ్ అన్నమాట. అద్భుతమైన వర్డ్. The last word is admirable. Yes, Virat Kohli is a very admirable person. Yesterday, he scored a very admirable century. Admirable is noteworthy, remarkable, outstanding, phenomenal, awe-inspiring, credible, magnificent, splendid, superb, honorable, exemplary, praiseworthy, remarkable, magnificent. Very good word is exemplary. So, found the scene of some people making fun of a beggar quite destructive, quite sociable, quite repulsive, quite admirable. Lovely. Admirable ఎందుకైతుంది పాజిటివ్ వర్డ్. డిస్ట్రక్టివ్ నెగిటివ్ వర్డ్ కానీ సోషబుల్ పాజిటివ్ వర్డ్. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. డిస్ట్రక్టివ్ రాదు కాబట్టి ఆన్సర్ ఈస్ రిపల్సివ్. ఓకేనా? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. చాలా అద్భుతంగా వొకాబులరీని మనం రివైజ్ చేసుకుంటున్నాము. ఇలాంటి రివిజన్ కనుక మనం ఇంకొక 10-15 రోజులు చేసుకుంటే 100% మన వొకాబులరీ అనేది చాలా ఆగ్మెంట్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది, బోల్స్టర్ అవుతుంది, ఫోర్టిఫై అవుతుంది. దాని తర్వాత ప్రపంచంలో మనల్ని, మన విజయరథాన్ని, మన జగర్నాట్ని ఎవరు ఆపలేరని నేను ఆశిస్తున్నా. మీరు కూడా అదే ఫీలింగ్లో ఉంటారని అనుకుంటున్నా. His singing is reminiscent of the crooners of the 40s and 50s. ఆహా, అతను ఏదైతే సింగ్ చేస్తున్నాడో, ఎలాంటి ధ్వనిని ప్రొడ్యూస్ చేస్తున్నాడో అది మాత్రం 1940s 1950s యొక్క జ్ఞాపకాలని గుర్తు చేస్తుందన్నమాట. బ్యూటిఫుల్ వర్డ్ ఈజ్ రెమినిసెంట్. దానికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫ్లాంట్ ఇచ్చాడు, ఎఫిమరల్ ఇచ్చాడు, పనీషియా ఇచ్చాడు, సజెస్టివ్ ఇచ్చాడు. ఈజీ వర్డ్ అనమాట. రెమినిసెంట్ అంటే ఏంటి? పాతకాలాన్ని గుర్తు చేస్తుంది అనమాట. సజెస్టివ్, రిమైండ్ఫుల్, సిమిలర్, కంపారబుల్. సజెస్టివ్, రిమైండ్ఫుల్, సిమిలర్ టు, remindful of, right? Hey, most of the bureaucrats, rich people, politicians, they flaunt their wealth. అంటే ఏంటి? They show off, they exhibit, they display, ostentatious. ప్లాట్ అంటే ఏంటి? చూపించుకోవడం, కావాలని చూపించుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా ధనం ఉందని షో ఆఫ్ చేస్తారు. ఫ్లరిష్, ఎగ్జిబిట్, పరేడ్, రైట్? ఎగ్జిబిట్ చేస్తారు, పరేడ్ చేస్తారు, షో ఆఫ్ చేస్తారు అన్నమాట. Yeah, man's life on the earth is ephemeral. Man's life on the earth is ephemeral. Ephemeral అంటే ఏంటి? Short lived, transient, transitory. Short lived, transient, transitory, which is very very short అన్నమాట. అందరూ కొంతకాలం బతికేసి అందరూ చనిపోవాల్సిందే. Transient, transitory, evanescent, fugacious, టెంపరరీ, ఫ్లీటింగ్, అన్ని వర్డ్స్ 24 క్యారెట్ గోల్డ్ వర్డ్స్ అండి. ఏది ఈజీ వర్డ్ కాదు. ఎఫిమరల్, ట్రాన్సియంట్, ట్రాన్సరీ, టెంపరరీ, ఫ్లీటింగ్, ఎక్సెట్రా.
Panacea. Do you have any panacea? No, sir. Till now, scientists have conquered the moon and they are going to conquer, and but there is no panacea to human suffering. సర్వరోగ నివారిణిని పెనీషియా అంటారనమాట. A magical cure to all diseases, to all sufferings is called panacea. Panacea is nothing but a solution or remedy for all difficulties or diseases. Suggestive means ఏదైనా నిన్ను గుర్తు చేపిస్తుంది అనమాట. Suggestive is nothing but reminiscent. Indicative, it is suggestive of good days. The present economy of India is blooming, prospering, thriving, proliferating, and it is suggestive of good days which we used to enjoy. Reminiscent to indicative, typical, peculiar. Reminiscent, indicative. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? హిస్ సింగింగ్ ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ ద క్రోనర్స్ ఆఫ్ ద 40s and 50s. రెమినిసెంట్ అంటే మనల్ని గుర్తు చేస్తుంది, వాళ్ళతో కంపేర్ చేస్తుంది. డెఫినెట్లీ అలా మనం మాట్లాడేటప్పుడు ఫ్లాంట్ అనే వర్డ్ రాదు, ఎఫిమరల్ అనే వర్డ్ రాదు, పెనేషియా అనే వర్డ్ రాదు. సజెస్టివ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ క్వశ్చన్. క్వశ్చన్ పేపర్ అనేది మోడరేట్ నుంచి ఈజీ నుంచి మోడరేట్ ఉంది. అద్భుతమైన క్వశ్చన్స్. నేను మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకనే నిదానంగా ప్రధానంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక లెవెల్లో ఒక మంచి బ్యాంటరింగ్ వేలో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్. The energy-rich Western province has a testy relationship with the federal government. Yeah, you all know that Western province is very energy-rich, but unfortunately, they have a very testy relationship with the federal government. Testy ante enti? There are many people, there are many countries in this world which are testy. Testy is nothing but bad-tempered, hot-tempered, ill-tempered, peevish, petulant, cantankerous, churlish. Testy is nothing but peevish, bad temper, irritable, grumpy. Beautiful word. Peevish, cantankerous. Right. Expedient. What do you mean by expedient? One who is using certain resources very expediently and enti, pragmatically, logically, rationally, sensibly, judiciously, ephemerally. All these words are very much synonymous to expedient. You need to be very expedient with your time because time and tide wait for no man. Time is very precious. Experience is careful, judicious, pragmatic, prudent, advantageous. Right? Bad tempered, just now I told you, a person who is cantankerous, peevish, petulant, grumpy, churlish is called a bad tempered person. Best word is churlish, cantankerous, testy, irascible. Churlish. Artifice, beautiful word. Artifice is nothing but a sort of what you call fraud. ఎవర్నైనా మోసం చేసుట. It's a type of fraud, deceit, deception, fraudulent, bluff, hoodwink. So, artifice is nothing but fraud, deception, cunning, bluff. Yeah, if now I have headache for almost 2.5 hours, I personally feel Gentle Balm is going to alleviate my pain. Alleviate is nothing but which reduces, decreases, which mitigates. Alleviates is nothing but something which makes worse situation a little bit better. Reduce, diminish, relieve, mitigate, lessen. Right. Alleviate ante
మన బాధని, మన సఫరింగ్‌ని కొద్దిగా తగ్గించడం. నాకు 2 గంటల నుంచి హెడేక్ ఉందనమాట. హెడేక్ అనేది తగ్గట్లేదు. జెండు బామ్ కనుక నేను పెట్టుకున్నాను అంటే అది నా పెయిన్‌ని ఎలివేట్ చేస్తుంది. ఎలివేట్ చేయడం అంటే ఏంటి? దాన్ని తగ్గించడం అనమాట. ఎలివేట్ ఈజ్ నథింగ్ బట్ టు రెడ్యూస్, ఈజ్, మిటిగేట్, లెసన్, diminish. Best word is relieve. Now, after such a lovely explanation, give me the answer. Yes. What is the answer for this particular question? The energy-rich Western province has a testy relationship with the federal government. Testy means something I told you, bad-tempered, grumpy, irritable, irascible. So, expedient Radu, bad-tempered direct answer undi. Okay, that's really fantastic. So what are we going to do now? We are going to move to the next question of this mock explanation. He received news that bolstered his, oh, he has got some good news and it has bolstered his preparation. Bolster is, I've been repeatedly repeating in my mock exams that if you study vocabulary for 2 hours or 2.5 hours, it will bolster your preparation. Bolster is nothing but strengthen. It will increase, augment, magnify, amplify. Bolster is మీ ప్రిపరేషన్ కి అదొక వాట్ యు కాల్ ఫోర్టిఫై చేస్తుంది అనమాట. సో స్ట్రెంగ్తన్, బూస్ట్, ఫోర్టిఫై, డెఫినెట్లీ ఇంకా మంచి ఇంగ్లీష్ లో చెప్పాలంటే రీజువనేట్ చేస్తుంది, రీవైటలైజ్ చేస్తుంది. బోల్స్టర్ ఈస్ స్ట్రెంగ్తన్, బూస్ట్, ఫోర్టిఫై, రీవైటలైజ్. బ్యూటిఫుల్, మంచి వర్డ్ అనమాట. సో అండర్మైన్, ఇట్ ఈస్ అండర్మైనింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పిల్లర్. అండర్మైన్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా వీక్ చేయడం, హిండర్ చేయడం, దేన్నైనా వీక్ చేయడం కానీ, హిండర్ చేయడం కానీ, రెడ్యూస్ చేయడం కానీ, ట్యాపర్ చేయడం కానీ, దాన్ని అండర్మైన్ అంటారు అనమాట. ఈజ్ అండర్మైనింగ్ ద కేపబిలిటీస్ ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఒపీనియన్ పోల్స్. దేన్నైనా వీక్ చేయడం. ఎస్, the disease is what you call undermining his capacities or undermining his energy levels. Impede, weaken, hinder. To make something weaker, దాన్ని అండర్మైన్ అంటారండి. అభాష్. సో అభాష్ అంటే ఏంటి? Well, I was quite abashed by your attitude. I never thought that you will retaliate for such a silly doubt. Abhash is something humiliate, embarrass, degrade, downgrade, mortify, ashamed. Abhash is embarrass, humiliate, ashamed, mortify. Right? Abhash. Next is paucity. Paucity ante andaru kada, scarcity, dearth, shortage, deficiency, insufficiency, paltry, not enough, less in number. So scarcity, dearth, shortage, scantiness, meagerness. Right. And this is the best word that we have been repeatedly learning. So censure is nothing but admonish, scold, reproach, reprimand, lambast, pillory, castigate, lambast, condemn, criticize, savage. So all the words are right now flashing on your digital board. He received news that bolstered his preparation. Word opposite to bolster. Opposite to bolster is nothing but something strengthen. Strengthen opposite enti? Weak. Weak edundi, ikkadundi. So answer is undermine. Question number 70. Answer is what you call A.
Question number 71. He seems to have transferred the nimble manipulations of his limbs to an equally agile play with words. Well, he seems to have transferred the nimble man. Nimble is something who is very agile, athletic, acrobatic, spiritedly, sprightly of his limbs to an equally agile play with words. So we need to find out the opposite of the word agile. Here you have four options: click, impervious, amenable, clumsy. All these words I'm sure you are very much aware of and you can recapitulate them within no time. Agile is nothing but one who is very nimble, one who is very athletic, acrobatic, full of energy, zealous, sprightly, and even can called dexterous, shrewd, astute. All these words, I mean, he's agile in his thinking, means he's very innovative, creative, inventive. So actual గా అయితే agile అంటే one who is having full of energy, dexter, one who is very nimble, nimble, acrobatic, acrobatic, athletic. ఇది కూడా రావచ్చు, డెక్స్టర్స్, astute, shrewd, intelligent కూడా రావచ్చు. క్లిక్, యా, క్లిక్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే దాని మాబు, దాని తర్వాత వాట్ యు కాల్డ్ క్రూ, దాని తర్వాత క్లబ్. ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ అదర్స్ అలో టు జాయిన్ దర్ గ్రూప్. చాలా మంది ఒక గ్రూప్ ఫామ్ చేస్తారనమాట, వాళ్ళు మాత్రం వేరే వాళ్ళని ఎంటర్ కానివ్వరు అనమాట. దాన్ని మనం ఏమనొచ్చు అంటే క్లిక్. దాన్ని మాబ్ అనొచ్చు, గ్రూప్ అనొచ్చు, ఫ్రెటర్నిటీ, ఫెలోషిప్. క్లబ్, ఫ్రెటర్నిటీ, ఫెలోషిప్. Impervious, a thing that does not allow anything to pass through it. Impervious is nothing but impenetrable, impregnable. Beautiful word anamata. Something which is waterproof, something which is totally confined, something which is totally sealed. ఏదైతే వేరే దాన్ని లోపల దూరనివ్వదు. ఇంపర్వియస్ అంటే దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్, ఎవరిని రానియదనమాట. అదే కోట్ అయితే ఇంప్రెగ్నబుల్ అంటాం అనమాట. ఇంప్రెగ్నబుల్, సీల్డ్, impermeable. Lovely two words. Amenable, I just told you some words. Amenable is someone who is very friendly, genial, congenial, amicable. One who listens to you is one who is pliant, yielding, docile, modest, down to earth, uh, compliant, manageable, docile, subservient, submissive, obedient. What a words these are. Lovely words, lovely words. క్లమ్సీ అనేది వొకాబులరీ క్లాస్లో నేసాను కదా. క్లమ్సీ ఈజ్ సంథింగ్ ఆక్వర్డ్, బంబ్లింగ్, బంగ్లింగ్, ఇనెప్ట్. బెస్ట్ వర్డ్ నేర్పించే ఎంతో గుర్తుందా? యా, ఎస్, మాలడ్రాయిట్. మాలడ్రాయిట్, సంథింగ్ విచ్ ఇస్ గ్రేస్లెస్, ఇనెప్ట్, డజంట్ హ్యావ్ ఎక్స్పర్టీస్. ఆక్వర్డ్ హ్యాండ్లింగ్ అంటాం కదా, ఏదైతే సరిగ్గా పని చేయలేరో, ఆ పనిని చెడగొట్టేస్తారో. బికాస్ ఆఫ్ యువర్ క్లమ్సీ హ్యాండ్లింగ్ ఐ ఇన్కర్డ్ లాస్ ఇన్ మై బిజినెస్ అన్నమాట. దాన్నే మనము వాట్ యు కాల్డ్ బంబ్లింగ్ అంటాం, బంగ్లింగ్ అంటాం, ఆక్వర్డ్ అంటాం, ఎంబరాసింగ్ అంటాం, మాలడ్రాయిట్ అంటాం అనమాట. ఆక్వర్డ్, ఇనెప్ట్, maladroit, inelegant. He seems to have transferred the nimble manipulations of his limbs to an equally agile play with words. Your options: agile, opposite కావాలా. agile కి opposite ఏంటి? click, impervious, amenable, clumsy. ఏం రావాలి ఆన్సర్? ఈజీగా ఆన్సర్ అనేది క్లమ్సీ అనమాట. amenable రాదు, impervious రాదు, click రాదు. రైట్ సార్. I'll just move to the next question. One who assume
a character or title not his own to deceive others. One who assume a character or title not his own టు డిసీవ్ అదర్స్. ఎవరైతే మారువేషం వేసి వేరొల్ని మోసం చేస్తారో అలాంటి వాళ్ళని ఏమంటారు? ఇంపోస్టర్ అంటారా? మిస్నోమర్ అంటారా? ట్రెమర్ అంటారా? క్రిమినాలజీ అంటారా? క్రిమినాలజీ. చాలా చాలా ఈజీ వర్డ్స్ అండి. ఇంపోస్టర్ అంటే ఏంటి? ఎవరైతే మారువేషం వేసేసి మనల్ని మోసం చేస్తారనమాట. ఇంపోస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాడ్స్టర్, డిసీటర్, ఇన్ఫ్లుయెన్సర్, హుడ్వింకర్, క్వాక్. సో ఇవన్నీ చాలా మంచి మంచి వర్డ్స్ మనం నేర్చుకున్నాం అనమాట. ఇంపోస్టర్ ఇస్ నథింగ్ బట్ ప్రిటెండర్, డిసీవర్, ఫ్రాడ్స్టర్. మిస్నోమర్. మిస్నోమర్ అంటే సంథింగ్ విచ్ ఇస్ ఎ రాంగ్ నేమ్ గివెన్ టు సంథింగ్ అనమాట. ఎ రాంగ్ నేమ్ గివెన్ టు సంథింగ్, ఎ రాంగ్ నేమ్ ఆర్ డెసిగ్నేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను గాల్ఫ్ ఆడేటప్పుడు నా చేతికి తాకిందనమాట. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, యు గాట్ టెన్నిస్ ఎల్బో. ఆడింది గాల్ఫ్, రోగం వచ్చింది టెన్నిస్ ఎల్బో. ఇదంటే ఏంటి? రాంగ్ నేము, రాంగ్ డెసిగ్నేషన్స్ అనమాట. అంతే కదా. మార్నింగ్ సిక్నెస్ అంటాము, ఆ మార్నింగ్ సిక్నెస్నే నాసియా కూడా అంటాం అనమాట. సో చాలా చాలా మిస్నోవర్స్ ఉంటాయి అన్నమాట, ఏదైతే రాంగ్ నేమ్తో మనము సంబోధిస్తూ ఉంటాం. A wrong or inaccurate name or designation. Morning sickness is a misnomer for many women since nausea can occur. Morning sickness is nothing but nausea, wrong name ఇచ్చారన్నమాట, can occur anytime during the day. సో మంచి వర్డ్ అండి మిస్నోమర్. is nothing but it's a wrong name or designation అన్నమాట. ట్రెమరు, క్రిమినాలజీ. రైట్. ట్రెమర్ అంటే ఏంటి? ఏదైనా షేక్ అవ్వడము, కివర్ అవ్వడము, ట్రెంబుల్ అవ్వడము, షేకింగ్, షివరింగ్, ట్రెమినల్. షేకింగ్, యా, షేకింగ్, షివరింగ్, ట్రెంబలింగ్. Criminology. I want to study criminology after my graduation. Criminology is nothing but study of crime and criminal behavior. Study of crime and criminal behavior. That's a very wonderful word and you are easily aware of that. Study of crime and criminal behavior. One who assumes a character or title not his own to deceive others. Imposter, misnomer, tremor, క్రిమినాలజీ అనమాట. ఏది రావాలా? ఆన్సర్ ఏం రావాలా? డెఫినెట్లీ ఇంపోస్టర్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Following questions, choose one which can be substituted for the given word sentence. One who deals in cloths. Your options are remission, impalpable, pessimist, draper. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. రైట్ నౌ ద డిసీజ్ ఈజ్ ఇన్ రెమిషన్. రెమిషన్ అంటే ఏంటి? సస్పెన్షన్లో ఉందన్నమాట, అబయాన్స్లో ఉందన్నమాట, పీరియడ్ ఆఫ్ టెంపరరీ హాల్ట్. సో ఇప్పుడు డిసీజ్ అనేది పెరగట్లేదు, ఇంతకుముందు విపరీతంగా పెరిగేది అనమాట. ఆ డిసీజ్ అనేది ఏంటి? క్యాన్సర్ అనమాట. ఇప్పుడు రెమిషన్లో ఉందంటే పెరగట్లేదు, ఇన్ అ స్టేట్ ఆఫ్ టెంపరరీ హాల్ట్ అనమాట, సస్పెన్షన్లో ఉందన్నమాట, అబయాన్స్లో ఉందన్నమాట. రిపీలు, క్యాన్సలేషను. ఇంపాల్పబుల్, దేన్నైతే మనం టచ్ చేయలేమో దాన్ని ఇంపాల్పబుల్. మంచి వర్డ్ తెలుసు కదా, ఇంటాంజిబుల్, ఇన్సబ్స్టాన్షియల్, ఇండిఫైనబుల్. సంథింగ్ విచ్ కెనాట్ బి టచ్, సంథింగ్ విచ్ కెనాట్ బి ఫెల్ట్ బై యువర్ హ్యాండ్స్ ఆర్ ఫిజికల్ టచ్ is called impalpable. Impalpable is nothing but intangible, insubstantial, something which is elusive. Lovely word, indefinable. Pessimist. What do you mean by pessimist? One who is a very having a negative approach. ఎవరైతే ఈజీగా ఓడుపును ఒప్పుకుంటాడో, డిఫిటిస్ట్ అనొచ్చు, డూమ్సేయర్ అనొచ్చు, స్కెప్టికల్ అనొచ్చు, సినికల్ అనొచ్చు. One who is always doubting, one who is always having a negative attitude. So he is called pessimist. Fatalist, skeptic, cynical, alarmist, defeatist, doomsayer. Draper is a lovely word, a person who sells
టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఇస్ కాల్డ్ డ్రేపర్. చాలా మంచి వర్డ్, హార్డ్ వర్డ్. మీ పుస్తకాల్లో రాసుకోండి. ఎ పర్సన్ హూ సెల్స్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్. యాజ్ ఎ యంగ్ మ్యాన్ హీ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఎ డ్రేపర్స్ షాప్. డ్రేపర్స్ షాప్ ఈజ్ నథింగ్ బట్ టెక్స్టైల్ షాప్, రైట్? సో వన్ హూ డీల్స్ ఇన్ క్లోత్స్. ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు. రెమిషన్, ఇంపాల్పబుల్, పెసిమిస్ట్, డ్రేపర్. సో ఆన్సర్ ఏం రావాలా? 100% ఆన్సర్ అనేది డ్రేపర్ రావాలా. ఓకేనా? షాల్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే? Yeah, with your permission, I'll move forward. Her boss came down on her pretty hard. Her boss came down on her pretty hard when she did not finish the report on time. అంతే కదా? రిపోర్ట్ అనేది టైం మీద ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఆవిడ యొక్క బాసు ఆవిడ్ని చాలాగా తిట్టాడనమాట. కేమ్ డౌన్ హెవీలీ ఆర్ హర్ బాస్ కేమ్ డౌన్ అంటే ఏంటి? ఎవరినైనా బాగా స్కోల్డ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, పనిష్ చేయడం. టు స్కోల్డ్, criticize or punish someone is called came down. My father came down heavily on me when I said that I didn't qualify for SSC CGL. He said, you have been taking coaching for 2 years and you couldn't qualify. That itself is disgusting. ఎప్పుడైతే మా నాన్నగారికి తెలిసింది నేను టీజీఎల్ క్వాలిఫై అవ్వలేదో, హీ కేమ్ డౌన్ హెవీలీ ఆన్ మీ అంటే హీ స్కోల్డెడ్ మీ, రిప్రిమాండెడ్ మీ, హీ క్రిటిసైజ్డ్ మీ. సో టు రిమూవ్ ద ఇన్సైడ్ ఆఫ్ సంథింగ్, నో. Be very close to a difficult or dangerous situation? No. More difficult to do than to talk about? No. To punish or criticize a person or activity very strongly. 100% correct అండి. So, example చూద్దాం. To criticize or punish something. The government has to come down hard on corrupt officials. Yes, absolutely correct. The government has to come down hard on corrupt officials. This is a very, very nice sentence so that you can remember. And the idiom is very easy. Nothing to worry. Idiom అనేది చాలా ఈజీ. ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. కేమ్ డౌన్ అంటే ఏంటి? ఎవరినైనా చాలా ఘోరంగా తిట్టడం కానీ, పనిష్ చేయడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ, దాన్ని వాట్ యు కాల్ కేమ్ డౌన్ అంటారు అనమాట. ఓకే, సో ఆన్సర్ ఏమైపోయింది? డి. The house is a diamond in the rough and with some hard work it will be really beautiful. ఏదైతే కొత్త ఇల్లు మేము కొన్నామో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ డైమండ్ ఇన్ ద రఫ్ అండ్ విత్ సమ్ హార్డ్ వర్క్. దాని మీద కొన్ని చిన్న చిన్న రిపేర్లు, కొంచెం కష్టపడ్డాము అంటే అది చాలా అందంగా కనిపిస్తుంది. డైమండ్ ఇన్ ద రఫ్ అంటే ఏంటి? మై ఫ్రెండ్ ఈజ్ అ డైమండ్ ఇన్ ద రఫ్. వన్ who has got good qualities, but he's not civilized, but he's not polite, and he doesn't possess any skill. My friend's sister voice is amazing, but she has to get some coaching. Right now, she's a diamond in the rough. డైమండ్ ఇన్ ద రఫ్ అంటే అంతా బాగానే ఉంది, ఇంకా పాలిష్ అవ్వలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఉన్నారనుకోండి, మీరు కూడా డైమండ్ ఇన్ ద రఫ్. ఒక్కసారి మీరు పాలిష్ అయిపోయారు అనుకోండి. పాలిష్ అంటే ఏంటి? కొంచెం సబ్జెక్ట్ని బాగా నేర్చుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ అనేది పీనట్ అయిపోతుంది, కేక్ వాక్ అయిపోతుంది అనమాట. సో డైమండ్ ఇన్ ద రఫ్ ఈజ్ నథింగ్ బట్ వన్ హూ ఈస్ హ్యావింగ్ సాలిడ్ టన్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్, బట్ హీఈస్ నాట్ సో పొలైట్, సివిలైజ్డ్ అండ్ స్కిల్డ్ అనమాట. సో దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చాడనమాట. ఏంటి ఆప్షన్స్? సమ్‌వన్ ఆర్ సంథింగ్ విత్ పొటెన్షియల్ ఆర్ టాలెంట్ బట్ లాకింగ్ ట్రైనింగ్ ఆర్ పాలిష్ అనమాట. ఓకే, రైట్. A person who dresses shabbily కాదు. A diamond will shine out even if it is not polished. A person of character will shine through even though in tough. ఈ 3 ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఇల్లాజికల్, నాన్ సెన్సికల్ ఉన్నాయన్నమాట. నేను ఏదైతే చెప్పానో అది 100% కరెక్ట్ అనమాట. A person of character, a diamond will shine, a person dresses well. Answer A is correct. Someone or something with potential or talent but lacking training or polish. 75 answer is A. A person, okay.
A person who has good qualities but not educated, polite, and socially skilled. Her singing voice is good, but she needs training. She's a diamond in the rough. ఓకే గుడ్ క్వాలిటీ అంటే సింగింగ్ వాయిస్ కొంచెం ట్రైనింగ్ కనుక ఇస్తే డెఫినెట్లీ ఆమె ఒక ఫేమస్ సింగర్ అయిపోతుంది. Select the incorrectly spelt word in the given sentence. Emmy's ebullient nature could not be repressed. She was always bubbling over with excitement. We all know that ebullient, repressed, bubbling, excitement అన్ని వర్డ్స్ చక్కగా అద్భుతంగా వైభవంగా చాలా ఉత్సాహంగా ఈ వర్డ్స్ ని నేర్చుకున్నారు. ఎబులియంట్ అంటేనే ఉత్సాహంగా. సో స్పెల్లింగ్స్ ని చూద్దామా? బబ్లింగ్ స్పెల్లింగ్ రాంగ్ ఉండండి. BUBBLING. రిప్రెస్డ్ బానే ఉంది, ఎక్సైట్మెంట్ బానే ఉంది, ఎబులియంట్ బానే ఉంది. సో ఆన్సర్ అనేది బబ్లింగ్. షీఈస్ బబ్లింగ్ విత్ యాక్టివిటీ. సో బబ్లింగ్ అంటే ఏంటి? One who is very cheerful, one who is very proactive, one who is in fantastic spirits, one who is in the pink of condition. Characteris- Characterized by cheerful, high spirits. Wonderful అండి. Repressed అంటే ఏంటి? One who is restrained. The people are here very repressed. దేన్నైతే మనం ఆపలేమో, దేన్నైతే మనము వీకెన్ చేయలేమో, దేన్నైతే మనం ఒప్రెస్ చేయలేమో. సో రిప్రెస్ ఈజ్ నథింగ్ బట్ దేన్నైతే మనం ఆపలేము, రెస్ట్రైన్ చేయలేము, ఒప్రెస్ చేయలేము. ఆవిడ యొక్క అందమైన నేచర్, చియర్ఫుల్ నేచర్ని ఎవరు రిప్రెస్ చేయలేరు. షీ ఈజ్ ఆల్వేస్ బబ్లింగ్ ఓవర్ విత్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ అంటే ఏంటి? యుఫోరియా, ఎలేషన్, ఎస్టసీ, ఎంథూజియాజం, ఎగ్జిలరేషన్, జెస్ట్ఫుల్, జీల్, జీలాట్, బ్యూటిఫుల్. ఇవన్నీ మంచి మంచి వర్డ్స్. ఎలేషన్, enthusiasm, zeal, exhilaration, agitation. Ebullient, one who is happy, merry, jovial, jaunty, peppy, zippy, buoyant, ecstatic. So ebullient is exuberant, buoyant, cheerful, jaunty. Best word is vivacious. చాలా మంచి వర్డ్స్ రాసుకోండి సార్, చాలా మంచి వర్డ్స్. సో ఈ యొక్క క్వశ్చన్లో మనం కావాల్సిందేంటి? మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఎక్కడుంది? బబ్లింగ్లో ఉందన్నమాట. రైట్? ఆన్సర్ ఈస్ ఏ. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ అబౌట్? రైట్ సార్. He has adopted an ascetic life of devotions, fasting, and old-fashioned work. He has adopted an ascetic life of devotion, fasting, and old-fashioned work. Same incorrectly spelled word. Your options are adopted, fasting, old-fashioned, ascetic. Adopted బానే ఉంది, fasting బానే ఉంది, fasting, old-fashioned, ascetic. అసెటిక్ అంటే సాధువు అనమాట, సేజ్ అనమాట, మాంక్ అనమాట, సాల్టిట్యూడ్, సాలిట్యూడ్. వన్ హూ ఇస్ ASC, ASCETIC. I have adopted a very new lifestyle అనమాట. అడాప్టెడ్ అంటే ఎంబ్రేస్, ఎండోర్సు, ఎక్వైరు. I have adopted Hinduism or I have adopted Buddhism. అంటే నేను ఎంబ్రేస్ చేశాను అనమాట. I embraced, I took, endorse, acquire, ratify is the lovely word. Fasting, well, fasting, most of the people, especially in Hindu mythology, they do fasting on Ekadasi. So fasting is nothing but a type of starvation, a type of malnourishment, a type of not eating anything during the day.
to be on hunger strike. The fasting is nothing but abstain from food, starve oneself, eat nothing, go hungry. మంచి వర్డ్స్ బాగా రాసుకోవచ్చు. ఓల్డ్ ఫ్యాషన్. మై ఫ్రెండ్ is a very old fashioned, very conservative, very typical, very orthodox, very old fashioned. The machinery is old fashioned. Now we are using all complex machineries. Now this machinery is not useful. Means something which is expired, outdated, antiquated, antediluvian, anachronistic, fossilized. All these words you can use it. Lovely, old, outdated, ancient, out of fashion. అసెటిక్ అంటే సాధువు, మాంక్ అనొచ్చు, సేజ్ అనొచ్చు, అబ్స్టినెంట్ అనొచ్చు. బెస్ట్ వర్డ్ మీకు నేను చెప్తాను. వన్ హూ ఈజ్ అ స్పార్టన్. అంటే ఎవరైతే ఏకాంతంగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి స్మరిస్తా ఉంటారో, ఒంటరిగా ఉంటారో, సాలిట్యూడ్ లో ఉంటారో వాళ్ళని అసెటిక్. అసెటిక్ అంటే సాధువు. మాంకిష్, ఫ్రూగల్, స్పార్టన్, అబ్స్టినెంట్. సో ఆల్రెడీ మనల్ని ఏం కనుక్కోమన్నారు? Select the incorrectly spelt word in the given sentence. He has adopted an ascetic life of devotions, fasting, and old-fashioned work. Adopted, fasting, old-fashioned, ascetic. Answer is D. Yeah, right, sir. Active passive voice, wonderful question. అలెగ్జాండర్ ఎక్స్పెక్టెడ్ టు కాంకర్ ద వరల్డ్. ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ లో నేను ఏం చేస్తాను, వర్బ్ ని స్పాట్ చేయమంటాను. ఇక్కడ వర్బ్ ఏముంది? అలెగ్జాండర్ నౌన్ సార్. అది ఎక్స్పెక్టెడ్ అంటే V2. V2 సింటాక్స్ ఏంటండి? వాజు స్లాష్ వర్రు ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సెంటెన్స్ డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అనే వస్తుంది. ఆ 4 ఆప్షన్స్ లో ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఉందంటే అక్కడ మనం ఎక్కువ బుర్ర పెట్టే అవసరం లేదు. సబ్జెక్ట్ వస్తుందా, ఆబ్జెక్ట్ వస్తుందా? ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బై అలెగ్జాండర్ దట్ హీ షుడ్. వాజ్ ఎక్స్పెక్టెడ్ బాగుంది కానీ షుడ్ యూజ్ చేయం సార్. షుడ్ అనేది యూజ్ చేయం, అది కంపల్సరీ అయిపోతుంది. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బై అలెగ్జాండర్ దట్ హీ వుడ్. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. వుడ్ అనేది కరెక్ట్. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బై అలెగ్జాండర్ దట్ విల్ కూడా రాదనమాట. హ్యాడ్ బీన్ అయితే ప్రసక్తే లేదు, ఎందుకంటే మన సింటాక్స్ ఏం చెప్తుంది? వాజు స్లాష్ వర్ ప్లస్ V3 ఉండాలి. అన్నిట్లో వాజ్ ఉంది, ఇది ఫోర్త్ ఆప్షన్ లో ఇది లేదు కాబట్టి బై డిఫాల్ట్ గా వెళ్ళిపోయింది. సో ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బై అలెగ్జాండర్ దట్ హీ వుడ్ కాంకర్ ద వరల్డ్. షుడ్ అనేది యూజ్ చేయము, విల్ అనేది యూజ్ చేయము. సో ఆన్సర్ ఏమైపోయింది? ఆన్సర్ ఇస్ బాంబే. 78 ఆన్సర్ ఇస్ బాంబే. షీ బిగిన్స్ హర్ డే విత్ ఎ కప్ ఆఫ్ కాఫీ. వర్బ్ ని స్పాట్ చేయమన్న. వర్బ్ అనేది V1. V1 సింటాక్ట్ ఏంటి? ఈజు, ఆము, ఆరు ప్లస్ V3 అనమాట. సో ఏది కరెక్ట్ అవుతుంది అప్పుడు? సింపుల్ ప్రెజెంట్ సింటాక్స్ ఏంటి? ఈజు, ఆము, ఆరు ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. హర్ డే ఈజ్ బీయింగ్. బీయింగ్ ఎందులో యూజ్ చేస్తాము? కంటిన్యూస్ ఫామ్ లో యూజ్ చేస్తాం, ప్రోగ్రెసివ్ ఫామ్ లో యూజ్ చేస్తాం. తీసేస్తున్నా. హర్ డే ఈజ్ బిగన్. ఎస్, ఈజ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. బిగిన్, బిగాను, బిగన్. బిగిన్, బిగాను, బిగన్. Her day is begun by her with a cup of coffee. Absolutely fantastic. A cup of coffee is beginning her day. Nonsense. Makes no sense. A cup of coffee has begun her day. This also makes no sense. So the right answer is her day is begun with her. Sorry, her day is begun by her with a cup of coffee. Yeah. Cocoa is bitter when it is tasted. Cocoa is bitter when it's. Options are cocoa is bitter,
కోకో టేస్ట్, అక్కడ టేస్ట్ అనే వర్డే మిస్ అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ దీన్ని తీసేద్దాం. కోకో టేస్ట్ బిట్టర్. ఈజ్ బిట్టర్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో మనకు రావాల్సింది ఏంటి? V1 రావాలా. సో కోకో టేస్ట్ బెటర్. కోకోస్ టేస్ట్ ఇస్ బెటర్. అపాస్ట్రఫీ అవసరం లేదు, పొజెసివ్ ఫామ్ అవసరం లేదు, దీన్ని తీసేస్తాం. కోకో టేస్టెడ్. టేస్టెడ్ అంటే ఏంటి? V2 వస్తుంది. కావాల్సింది ఏంటి? V1. సో అన్ని ఆప్షన్స్ని బాగా చూసిన తర్వాత ఎలిమినేషన్ మెథడ్లో ఏమొస్తుంది? కోకో టేస్ట్ బెటర్. దీన్నే మనము వాట్ యు కాల్డ్ ప్యాసివ్ వాయిస్లో రాయాలంటే కోకో ఈజ్ బెటర్ వెన్ ఇట్ ఈస్ టేస్టెడ్. చాలా అన్కన్వెన్షనల్ కొన్ని టిపికల్ ఎగ్జాంపుల్స్లో ఇవి వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం జాగ్రత్తగా మనం చదువుకోవాలన్నమాట. సో ఎగ్జామ్లో కానీ ఇలా ఇచ్చాడు అనుకోండి, కోకో టేస్ట్ బెటర్ అంటే దాని ప్యాసివ్ వాయిస్ ఏమైపోతుంది? కోకో ఈస్ బెటర్ వెన్ ఇట్ ఈస్ టేస్టెడ్. రైట్ సార్. If you want to smoke, you have to go out, said the conductor. If you want to smoke, you have to go out, said the conductor. So చూద్దాం దీనికి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. If you want to smoke, you have to go out, said the conductor ordered me to go out and smoke. No. The conductor said, okay, right. Reporting verb said that. ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ రాలా. ఇఫ్ రావాలా. ద కండక్టర్ సెడ్ దట్ ఇఫ్ వాంట్ ఏమైపోతుంది? వాంటెడ్. V1 ఏమైపోతుంది? V2. అంటే వాంట్ ఏమైపోతుంది? వాంటెడ్ అయిపోతుంది. సో ద కండక్టర్ సెడ్ దట్ ఇఫ్ ఐ వాంటెడ్ టు స్మోక్, యూ విల్ ఏమైపోతుంది? వుడ్ అయిపోతుంది. I would have to go out. The conductor told, reporting verb ఇక్కడ రాంగ్ ఉంది, told me that smoking, ఇది మళ్ళీ కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వచ్చింది అనమాట. కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇక్కడ పనికిరాదు. ద కండక్టర్ టోల్ మీ దట్ స్మోకింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ఈ పర్మిటెడ్, ఇవి ఇండైరెక్ట్ థింగ్స్, సో అప్రోప్రియేట్ సెంటెన్స్ కాదండి. ద కండక్టర్ టోల్ మీ దట్ ఐ విల్ హ్యావ్ టు గో అవుట్. దిస్ ఆల్సో మేక్స్ నో సెన్స్. సో రూల్స్ని కనుక చూస్తే మనము ఫాలో చేస్తే ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకంటే చూడండి, వాంట్ అనేది వాంటెడ్గా మారింది, విల్ అనేది వుడ్గా మారింది. ఆ రెండు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆప్షన్ బిలో మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా అన్ని వాట్ యు కాల్డ్ సెన్స్లెస్, మేక్స్ నో సెన్స్. ద కండక్టర్ సెడ్ దట్ ఇఫ్ ఐ వాంటెడ్ టు స్మోక్, I would have to go out, or he would have to go out. So answer B is the right answer. Question number 82. Let's see what question number 82 is all about. Be careful, the steps are very slippery. I warned him to be careful as the steps are very slippery అన్నాడు. Were very slippery. I warned him to be careful as the steps are very slippery. I warned him to be careful and the steps are very slippery. I told him to be careful and the steps are very slippery. Direct indirect speech లో are very slippery ఏమైపోతుంది? Are very slippery are nothing but were అయిపోతుందమ్మా. So I want him to be careful. R అనేది వర్ కింద మారిపోతుంది. I want him to be careful as the steps. ప్రెజెంట్ టెన్స్ ఏమైపోతుంది? పాస్ట్ టెన్స్ కింద మారిపోతుంది. ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం, వర్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఐ వాంట్ హిమ్ టు బి కేర్ఫుల్ యాజ్ ద స్టెప్స్. ఆర్గానే ఉంది, వెరీ స్లిప్పరీగానే ఉంది కాబట్టి దీన్ని నేను ఎలిమినేట్ చేసేస్తున్నా. ఐ వాంట్ హిమ్ టు బి వెరీ కేర్ఫుల్, కంజంక్షన్ అవసరం లేదండి, యాజ్ రాల్. స్టెప్స్ వేర్ వెరీ స్లిప్పరీ, దీన్ని నేను ఎలిమినేట్ చేస్తున్నా. ఐ టోల్డ్ హిమ్, అక్కడ రిపోర్టింగ్ వర్బే చేంజ్ అయిపోయింది, టోల్డ్ రాదు. ఐ టోల్డ్ హిమ్ టు బి కేర్ఫుల్, మళ్ళీ ఇక్కడ కంజంక్షన్ అండ్ కూడా పెట్టాడు. సో ఈ రెండు ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఎలిమినేట్ చేస్తున్నా. బై ఎలిమినేషన్ మెథడ్ డిసిబి పిక్చర్లో రావు. ఐ వాంట్ హిమ్ టు బి వెరీ కేర్ఫుల్.
బీ కేర్ ఇంపెరేటివ్ సెంటెన్స్ కదా. టు బి కేర్ఫుల్ యాజ్ ద స్టెప్స్ ఆర్ స్లిపరీ బదులు వర్ వెరీ స్లిపరీ వస్తుందన్నమాట. ఓకే, రైట్. రైట్ సార్. రైట్. రైట్ సార్. The old lady declared that she was going to walk where she pleased. They had the liberty. Yes, the old lady declared that she was going to walk where she pleased. ఎక్కడ ఆమెకు కావాలా అని అక్కడ వాక్ చేసుకుంటుంది, బికాస్ దే హ్యావ్ ద లిబర్టీ. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. డైరెక్ట్ స్పీచ్ లో ఏమైపోతుంది, ద ఓల్డ్ లేడీ సెడ్ దట్ ఐ వాజ్ గోయింగ్ టు వాక్. అది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇక్కడ వాజ్ గోయింగ్. మరి ఇక్కడ పాస్ట్ టెన్స్ రాదు కదా, ప్రజెంట్ టెన్స్ వస్తుంది. సో ఎలిమినేట్ చేస్తున్నా. ద ఓల్డ్ లేడీ సెడ్ దట్ ఐ వాజ్ గోయింగ్ టు వాక్ వేర్ ఐ ప్లీజ్. దే హ్యావ్ ద లిబర్టీ. ద ఓల్డ్ లేడీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు వాక్ వేర్ ఐ ప్లీజ్. అబ్సల్యూట్లీ రైట్. ఐఎమ్ గోయింగ్ ఏమైపోతుంది, ఐఎమ్ గోయింగ్ వాజ్ గోయింగ్ అయిపోతుంది. వాజ్ గోయింగ్. ప్లీజ్ ఏమైపోతుంది, ప్లీజ్డ్ అయిపోతుంది. The old lady said, I am going to walk where I please. We have the liberty. They have the liberty ఏమైపోతుంది, we have the liberty. Have అనేది had అయిపోతుంది. The old lady said, I was going. Was కాబట్టి the old lady said, I am going to walk where I please. They had the liberty. They had the liberty. సేమ్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తా. సో లాస్ట్కి అన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత నాకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకు బి అనేది రైట్ ఆన్సర్, ద ఓల్డ్ లేడీ సెడ్ వాజ్ గోయింగ్, ఐఎమ్ గోయింగ్ కింద మారింది, అండ్ వీ హ్యావ్ ద లిబర్టీ, దే హ్యాడ్ ద లిబర్టీ కింద మారింది. హ్యావ్ ద లిబర్టీ. సో ఆన్సర్ ఈస్ బి. 83 క్వశ్చన్ నెంబర్, ఆన్సర్ ఈస్ బాంబే. Next question. Sentence of a paragraph are given below jumbled. PQRSS, para jumbles, లేకపోతే chronological order ఏదైనా. Honesty is a moral value that must be inculcated in childhood. Through stories, children can be exposed to the virtue of honesty so that they can easily comprehend why dishonesty should be avoided and how honesty is vital for life. The value then takes firm foundation and can see on through life. If the trait of dishonesty starts at an young age, it becomes a habit difficult to change. సో ఈ టోటల్ 4 సెంటెన్స్ లో ఒకటే మాట్లాడాడు. ఏంది అంటే ఆనెస్టీ అనేది ఏంది, అది చిన్నప్పటి నుంచే మన యొక్క పర్సనాలిటీలో గ్రూమ్ అయిపోవాలా. పిల్లలకి మనం స్టోరీస్ చెప్పేసి వాళ్ళకి ఆనెస్టీ గురించి బాగా చెప్తే డెఫినెట్లీ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా ఆనెస్ట్గా బిహేవ్ చేస్తారనమాట. సో డిజానెస్టీని వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఈ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ డెఫినెట్లీ ఆ ఫౌండేషన్ బాగుంటే ఆ లైఫ్ కూడా చాలా. ఇఫ్ వాడికి ఒక్కసారి డిజానెస్టీ అనేది చిన్నప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, మరి అది హ్యాబిట్ కింద మారిపోతుంది, దాన్ని చేంజ్ చేయడం చాలా కష్టం. సో సింపుల్గా చెప్పాలి అంటే దీని క్రక్స్ ఏంటంటే ఆనెస్టీ అనమాట. సో ఆన్సర్ ఏం రావాలా, ఫస్ట్ వన్ డెఫినెట్లీ నౌన్ని ఇఫ్ రాదు, ద వాల్యూ రాదు, త్రూ రాదు. సో నౌన్ అనేది నేను స్పాట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఆనెస్టీ, నౌన్ని స్పాట్ చేసా. చెప్తా ఉంటాం మామూలుగా నౌన్ని ప్రొనౌన్ని స్పాట్ చేయండి, అది కనుక దొరికితే 50% విజయాన్ని మీరు సాధించినట్టే. నౌన్ అనేది ఆనెస్టీ వచ్చింది. పీతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే ఆప్షన్ ఉంది. సో 3 మార్క్స్ అనేవి 3 seconds లో వచ్చేసాయి. మన పారాజంబుల్ అనేది త్రూతో స్టార్ట్ అవ్వదు, దతో స్టార్ట్ అవ్వదు, డెఫినెట్లీ ఇఫ్ తోను కూడా స్టార్ట్ అవ్వదు. మిగతా ఆప్షన్స్ అని పనికిరావు. సో మిగతా ఆప్షన్స్ పనికిరావన్నప్పుడు మనం దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ అనేది పిఆర్ఎస్క్యూ. ఆనెస్టీ is a moral value that must be inculcated in childhood through stories. దాని తర్వాత the value then takes firm foundation and can see one through life. If the trait of dishonesty starts at young age, it becomes a habit difficult to change.
through stories, children can be exposed to the virtues of honesty so that they can easily comprehend why dishonesty should be avoided and how honesty is vital for life. So, mandatory pair అనేది what you call PRSQ. సో ఆన్సర్ అనేది ఏ అన్నమాట. ఓకేనా? Yeah, PQRS question. For decades, environmentalists in the country have been alleging that a large number of infrastructure projects are implemented without mandatory due diligence and green clearance procedures are often riddled with irregularities. Their criticisms have sharpened in the past 15 years because successive governments have diluted ecological safeguards. The public hearing requirement in the environmental impact assessment notification, for instance, under the rush of streamlining the clearance procedures. 2 years ago, an environmental performance index of the Yale University ranked India 168 amongst 220 countries. సో మాట్లాడుతుంది దేని గురించి? ఎన్విరాన్మెంటల్ గురించి అన్నమాట. ఓకేనా? సో దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఏమంటున్నాడు అంటే, for decades, environmentalists in the country have been alleging that a large number of infrastructure projects are implemented without mandatory due diligence and green clearance procedures are often riddled with irregular. So he's talking totally about what he called environment anmata, and he's alleging that there is large scale manipulations and they don't follow the procedures, and because of the non following of the procedures and strategies, the environment has been degraded, and because of that humans are suffering. Okay, అది క్రక్స్ అనమాట. సో ఫర్ ఇన్స్టెన్స్ 2 years ago ఆర్తో స్టార్ట్ అవ్వదు, ఆర్తో నెక్స్ట్ 2 years ago ఎన్విరాన్మెంట్ అండ్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ ఆఫ్ ఏల్ యూనివర్సిటీ ర్యాంక్డ్ ఇండియా, ఇది కూడా రాదు, ఎస్ అని కూడా లేదు, ఎస్. సో ఇక్కడ నాకేం తెలిసింది అంటే, ఫర్ డికేడ్స్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఇన్ ద కంట్రీ హ్యావ్ బీన్ అలెజింగ్, అంటే వాళ్ళు చెప్తున్నారు లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు మ్యాండేటరీ డ్యూ డెలిజెన్స్ అండ్ గ్రీన్ క్లియరెన్స్ని పాటించకుండా లంచాలు ఇచ్చి ఇర్రెగ్యులారిటీస్ని కూడా ఇగ్నోర్ చేసేసి దాన్ని పాస్ చేపిస్తారు. దేర్ క్రిటిసిజమ్స్ హ్యావ్ షార్పన్. హూస్ క్రిటిసిజమ్స్ హ్యావ్ షార్పన్? Definitely, it is a criticism of the environmentalist. Their criticisms have sharpened in the last 15 years because successive governments have diluted ecological safeguards. అంతే కదా, లాస్ట్ 15 సంవత్సరాల్లో వాళ్ళ క్రిటిసిజం అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఏవైతే సక్సెసివ్ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఎకలాజికల్ సేఫ్గార్డ్స్ని పట్టించకుండానే అన్ని ప్రాజెక్ట్స్ని, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని క్లియర్ చేసేస్తున్నాయి అనమాట లంచాలు తీసుకొని. ద పబ్లిక్ హియరింగ్ రిక్వైర్మెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్. సో నాకు కావాల్సిన మ్యాండేటరీ పేరు ఏంటంటే, పి అనేది ఫస్ట్ వస్తుంది, క్యూ అనేది సెకండ్ వస్తుంది అనమాట. సో ఈ క్యూ ఆప్షన్ని తీసేస్తా. పీక్యూ రెండు పీక్యూలు ఉన్నాయండి. ఎస్, రెండు పీక్యూలు ఉన్నాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఫర్ ఇన్స్టెన్స్ అండర్ ద రస్ ఈజ్ నథింగ్ బట్ ఒక డివైస్, ఒక స్కీమ్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డివైస్, స్కీమ్, ఒక స్ట్రాటజీ. ఓకేనా? అండర్ ద రస్ ఈజ్ నథింగ్ బట్ ఎ డివైస్ ఆర్ స్కీమ్, రైట్? ఫర్ ఇన్స్టెన్స్ అండర్ ద రస్ ఆఫ్ స్ట్రీమ్లైనింగ్ క్లియరెన్స్ ప్రొసీజర్స్. సో నా నెక్స్ట్ ఏమొస్తుందంటే ఆర్ వస్తుంది. 2 సంవత్సరాల క్రితము 2 years ago ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ ద ఏల్ యూనివర్సిటీ ర్యాంక్ ఇండియా 168 among. సో PQRS. జస్ట్ సింపుల్, చదవడానికి అది కొద్దిగా కష్టమైన, దాని ఇంటర్ప్రిటేషన్ కొద్దిగా కష్టమైన, మనము దేని గురించి చెప్తున్నాడు, దాని యొక్క క్రక్స్ని, దాని మెయిన్ ఐడియాని మనము గుప్పెట్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఫస్ట్ మనం చదివిన తర్వాత దేర్ క్రిటిసిజం అంటే ఎవరి యొక్క క్రిటిసిజము,
అంటే ఎన్విరాన్మెంటల్స్ యొక్క అంటే పీక్యూ నా మ్యాండేటరీ. పీక్యూ ఎక్కడుంది చూడండి. ఇదొక పీక్యూ, ఇదొక పీక్యూ. ఇక్కడ లేదు. ఇదొక పీక్యూ. రైట్. అట్లాంటప్పుడు ఆల్రెడీ ఆన్సర్. దాని తర్వాత ఏం రావాలా? ఈ రెండిటి తర్వాత ఏం రావాలా? ఫర్ ఇన్‌స్టెన్స్‌తోనైతే స్టార్ట్ అవ్వదు గదా! అందుకని ఇది కొట్టేసా. పీక్యూ ఉన్నప్పటికీ ఫర్ ఇన్‌స్టెన్స్‌తో స్టార్ట్ అవ్వదు కాబట్టే కొట్టేసా. దాని తర్వాత నాకు పీక్యూఆర్ఎస్ మిగిలింది. పీక్యూఎస్ఆర్ మిగిలింది. సో, నేను అన్నిటిని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పీక్యూ ముందొస్తుంది. దాని తర్వాత చెప్తున్నాడు గదా! ఆ! అండర్ ద రస్ under the rush of streamlining the clearing procedures, 2 years ago, a environmental performance index of the Yale University ranked India 168 amongst tutors. So, answer is PQRS. Next. Right, sir. Next. Then on the third day, he sent for all his huntsmen. Then on the third day, he sent for all his huntsmen and said, scour the whole forest through and do not give up until you have found all three. Perhaps some accident has befallen him, said the king. And the next day he sent out 2 more huntsmen who were to search for him, but they too stayed away. One day he sent a huntsman to shoot him a roe, but he did not come back. There was once upon a time a king who has a great forest near his palace ఫుల్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్. సో, ఇవన్నీ చదివిన తర్వాత అనగనగా ఒక రాజు ఉండే అనమాట. అతనికి ఒక వాట్ యూ కాల్డ్ జింక కావాల్సొచ్చిందనమాట. రో ఈజ్ నథింగ్ బట్ డియర్. ఆ! సో, ఆ డింకని షూట్ చేసుకొని ఒక మనిషిని పంపించాడు. అతను షూట్ చేయడానికెళ్ళాడు గానీ మళ్ళీ రాలేదు. దాని తర్వాత అతన్ని చూడడానికి ఇంకో 2 మనుషుల్ని పంపించాడు. వాళ్ళిద్దరు గూడా రాలేదు. దాని తర్వాత ఆయన దగ్గరున్న హంట్స్‌మెన్ అందరిని పంపించారనమాట. మీరు మాత్రం ఆ ఫారెస్ట్‌ని టోటల్‌గా మీరు జల్లాడేసేయండి. ఎట్లైనా ఆ ముగ్గురు నాకు గావాల. సింపుల్‌గా అర్థమైపోయింది. నేనెప్పుడు చెప్తా ఉంటా, మీరు నౌన్, ప్రొనౌన్ అయినా స్పాట్ చేయండి. లింకర్స్ అయినా స్పాట్ చేయండి. మ్యాండేటరీ పేరునైనా స్పాట్ చేయండి. లేకపోతే కొన్ని లింకర్స్, కొన్ని ట్రిక్ వర్డ్స్ ఉంటాయన్నమాట. లైక్ వన్స్ అపాన్ ఏ టైమ్, లాంగ్ లాంగ్ ఎగో, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తే, లేకపోతే దేర్ ఫోరు, అర్లియర్, హెన్స్ ఫోర్త్ ఇవన్నీ లింకర్స్ అన్నమాట. ఇవి కనిపిస్తే మీరు ఈజీగా పీక్యూఆర్ఎస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. పారాజంబుల్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి నాకు కనిపించిన ట్రిగర్ వర్డ్ ఏంటి? వన్స్ అపాన్ ఏ టైమ్. ఎస్ నాది ఫస్ట్ వన్ అన్నమాట. అన్ని ఎస్సులతోనే ఉన్నాయి సార్. 100% రైట్ అండి. వన్స్ అపాన్ అ టైమ్ a king who had a great forest near his palace full of kinds of wild animals. దాని తర్వాత ఏం చేశాడు? వన్ డే ఈ సెంట్ అవుట్ హంట్స్మెన్ టు షూట్ ఎ రో ఈజ్ నథింగ్ బట్ డియర్. ఎస్ఆర్తో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కొట్టేసేయండి. వన్ డే ఈ సెంట్ అవుట్ హంట్స్మెన్ టు షూట్ హిమ్ ఎ రో బట్ he did not come back. Perhaps some accident has befallen him, said the king. And the next day అంటే second day, he sent out 2 more huntsmen, PSRQ. ప్లాస్టిక్ పి. చాలా సింపుల్. ఎక్కడ మనం దీన్ని ఎక్స్పాండ్ చేసే అవసరం లేదు. రైట్. సో, విల్ ప్రొసీడ్ టు ద చాలా ఈజీ. టైం వేస్ట్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ వన్. రైట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? విల్ జస్ట్ గో త్రూ ఇట్ అండ్ విల్ ఫైండ్ అవుట్. The outcome is much more likely to be favorable. The outcome is much more likely to be favorable if there is a substantial international aid than if there is not. Many of the underdeveloped countries will promote the growth of their economies in one way or the other, no matter whether they receive substantial outside aid in the process or not. By substantial aid, I mean only large amounts of technical assistance, but also of I mean not only large amounts of technical assistance, but also of capital. The character of that development, however, is likely to be strongly influenced by the types of and amounts of aid available. సో, దీన్ని మనము పరిశీలించాలన్నమాట. ఏ కంట్రీ అయినా డెవలప్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఆ కంట్రీకి ఎయిడ్ ఉండాలా. ఇంటర్నల్ ఎయిడ్ ఉండాలా. ఆ ఇంటర్నల్ ఎయిడ్ కాదు, ఎక్స్టర్నల్ ఎయిడ్ ఉండాలా. ఎక్స్టర్నల్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండాలా. అలా కనుక జరిగితే ఆ కంట్రీ అనేది అద్భుతంగా వికసిస్తుంది. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అద్భుతంగా డెవలప్ అయిపోతుంది. దాని తర్వాత చాలా
సస్యశ్యామలంగా ఉంటుంది. ద అవుట్‌కమ్ ఈస్ మోర్ లైక్లీ టు బి ఫేవరబుల్ ఇఫ్ దేర్ ఈస్ అ సబ్స్టాన్షియల్ ఇంటర్నేషనల్ ఎయిడ్ దాన్ ఇఫ్ దేర్ ఈస్ నాట్. సో, డెఫినెట్‌లీ ఏతోనైతే స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే విచ్ అవుట్‌కమ్ ఆర్ వి టాకింగ్ అబౌట్? ఫస్ట్ మనం ఆ అవుట్‌కమ్ గురించి తెలవాలి గదా! విచ్ అవుట్‌కమ్ ఆర్ వి టాకింగ్ అబౌట్? విచ్, వాట్, హూ. సో, ఏని కొట్టేస్తాం. Many of the underdeveloped countries will promote the growth of their economies in one way or the other, no matter whether they receive substantial outside aid or aid in the process or not. Yes, this is our crux point అనమాట. చాలా అండర్ డెవలప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళ గ్రోత్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారనమాట. దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ దర్ ఎకానమీస్ రకరకాల వేలో, నో మ్యాటర్ వాళ్ళ ఇంటర్నల్, నో మ్యాటర్ ఇఫ్ దే రిసీవ్ సబ్స్టాన్షియల్ అవుట్సైడ్ ఎయిడ్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ నాట్. సో బి అనేది నా మ్యాండేటరీ పేరులో ఫస్ట్ సెంటెన్స్ అనమాట. దాని తర్వాత ఏంటి మెనీ ఆఫ్ ద అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ విచ్ ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ దర్ ఎకానమీస్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్, నో మ్యాటర్ వెదర్ దే రిసీవ్ సబ్స్టాన్షియల్ అవుట్సైడ్ ఎయిడ్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ నాట్. నెక్స్ట్ ఏమొస్తుంది? ద క్యారెక్టర్ ఆఫ్ దట్ డెవలప్మెంట్ హౌఎవర్ ఈస్ లైక్లీ టు బి స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్. ద క్యారెక్టర్ మనం మాట్లాడుతుంది ఏంది? వీఆర్ టాకింగ్ అబౌట్ ద డెవలప్మెంట్. They just want to promote their economies. The character of that development, however, is likely to be strongly influenced by the types of and amounts of aid available. వాళ్ళకి ఎయిడ్ వచ్చినా రాకపోయినా పర్వాలే కానీ ఎంత ఎయిడ్ వచ్చింది దానిపైన ఆ డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. బీడీ. దాని తర్వాత అసలు బీతో ఉన్నదే ఒక చాయిస్ అయిపోయా. మరి ఇంక ఇవన్నీ చూసే అవసరమే లేదు సార్. అయిపోయా. బీతో ఉన్నదే ఒకటే అనమాట, బీడీఏసీ. ఈజీ. ఇట్లాంటివి కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. దాని తర్వాత ఏమొస్తుంది? ద అవుట్‌కమ్ ఈస్ మచ్ మోర్ లైక్లీ టు బి ఫేవరబుల్ ఇఫ్ దేర్ ఈస్ సబ్స్టాన్షియల్ ఇంటర్నేషనల్ ఎయిడ్ దాన్ ఇఫ్ దేర్ ఈస్ నాట్. లాస్ట్‌లో బై సబ్స్టాన్షియల్ ఎయిడ్ ఐ మీన్ నాట్ ఓన్లీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ బట్ ఆల్సో ఆఫ్ క్యాపిటల్. ఈ అన్నిట్లో సితోని స్టార్ట్ అవ్వదు, డీతోని స్టార్ట్ అవ్వదు, ఏతోని స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయ్యేది బీతోనే అనమాట. సో బీడీ అనేది మన మ్యాండేటరీ పేరు. బీతోని ఉన్నది ఒకటే ఆప్షన్. టైం వేస్ట్ చేసే అవసరం లేదు. రైట్ ఆన్సర్. రైట్ సార్. He later tried to franchise his restaurant. Colonel Harland Sanders' real life story of being disappointed numerous times in his life and still making his ambition come true late in his life is truly motivating. He began selling chicken at the age of 40, but his dream of opening a restaurant was repeatedly denied owing to conflicts and wars. He is a seventh grade dropout who tried many things in life but found them better. 100% మీ యొక్క పారాజంబుల్ హీతో స్టార్ట్ అవ్వదు. అక్కడ నౌన్ ఉంది అంటే ప్రొనౌన్తో స్టార్ట్ అవ్వదు. నౌన్ అనేది ఏంటి? నౌన్ అనేది కర్నల్ హాలండ్ షాండర్స్. సో బీతో స్టార్ట్ అవ్వాలా? అన్ని బీలే ఉన్నాయి కదా సార్, నో ప్రాబ్లం, అన్ని బీలే ఉన్నాయి. బీతోని స్టార్ట్ చేసుకుందాం. బి తర్వాత ఏం రావాలా? Colonel Harlan Sanders' real life story of being disappointed numerous times in his life and still making his ambition come true late in the life is truly motivating. చాలా సార్లు ఒక చికెన్ షాప్ ఓపెన్ చేద్దామని చూసాడు కానీ ఎక్కడ ఆయనకు సక్సెస్ దొరకలేదన్నమాట. 40 ఇయర్స్లో he began selling chicken అనమాట. హిస్ డ్రీమ్ ఆఫ్ ఓపెనింగ్ ఎ రెస్టారెంట్ వాజ్ రిపీటెడ్లీ డినైడ్. ఎందుకంటే ఓయింగ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ వార్స్. ఆ టైంలో ఎప్పుడైతే స్టార్ట్ చేద్దామనో అప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుండే, ఏదో ఒక యుద్ధం జరుగుతుండే. కాబట్టి అతని డ్రీమ్ అనమాట, ఒక షాప్ని ఓపెన్ చేద్దాం, చికెన్ సెల్లింగ్ షాప్ని ఓపెన్ చేద్దాం. అది ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వలేదన్నమాట. సో ఏమైతుంది? కర్నల్ శాండర్స్ గురించి మాట్లాడినప్పుడు అతను ఏంటి? హీ ఈజ్ ఎ సెవెంత్ గ్రేడ్ డ్రాప్ అవుట్ హూ ట్రైడ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ బట్ ఫౌండ్ దమ్ బెటర్. 7th క్లాస్ దాకానే చదివాడు. బీడీ నా మ్యాండేటరీ పెయిడ్ అయిందనమాట. బీడీతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? దాని తర్వాత చూద్దాం. బీడీ తర్వాత ఏంది? హీ బిగాన్ సెల్లింగ్ చికెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. 40 సంవత్సరాలు అయిన తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్. దేంట్లో సక్సెస్ దొరకలేదు. లాస్ట్‌కి 40 ఇయర్స్‌కి వచ్చినప్పుడు సర్లే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి చికెన్ సెల్ చేద్దామనేసి అప్పుడు ఆలోచన వచ్చింది. కానీ ఆ రెస్టారెంట్‌ని కూడా ఓపెన్ చేద్దామంటే చాలా ఆటంకాలు వచ్చాయన్నమాట. మధ్యలో వార్‌లు, కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి కాబట్టి బీడీ సి. లాస్ట్‌లో హీ లేటర్ ట్రై టు ఫ్రాంచైజ్ హిస్ రెస్టారెంట్. అతని రెస్టారెంట్‌ని
ఫ్రాంచైజ్ చేద్దాం అనుకుంటే వేరే మల్టీ బ్రాండ్ ఏదైనా ఉండి పెద్ద బ్రాండ్ ఏదైతే ఉంటే ఆ బ్రాండ్ దగ్గర నుంచి వాళ్ళ లైసెన్స్ని అప్పుకు తీసుకొచ్చి ఆ రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. BDCA. సో ఆన్సర్ ఇస్ BDAC కాదు, BDCA. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనము విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ 89. Don't take the wind out of my wings and tell me I'm going nowhere with my life. Don't take the wind out of my wings, out of my boat, out of my sails, out of my sails. So definitely ఇది ఒక idiom సార్. Wind out of sails. Wind out of sails అంటే ఏంటి? What do you mean? To cause someone to lose confidence or energy. To cause someone to lose confidence or energy. Hey, come on, don't take the wind out of my sails. I know what I am doing. I know how to teach mock. ఎవరినైనా డిస్కరేజ్ చేయడం, ఎవరినైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ని లూజ్ అయ్యేటట్టు చేయడం, ఎవరినైనా వాళ్ళ ఎనర్జీని లూజ్ అయ్యేటట్టు చేయడం అద్భుతమైన ఇడియం సార్. డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సేల్స్ ఈజ్ నథింగ్ బట్ టు ప్రమోట్ సమ్వన్ ఆర్ టు మేక్ సమ్వన్ లూజ్ దేర్ కాన్ఫిడెన్స్, టు కాజ్ సమ్వన్ టు లూజ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఎనర్జీ. To cause someone to lose their confidence or energy. To cause someone to lose their confidence or energy. So wind out of my wings ఉండదు, wind out of my boats ఉండదు, wind out of my sails ఉండదు సార్. Wind out of my sails is the right answer. Answer is D. దాని మీనింగ్ కూడా చెప్పాను అనమాట. సో ఎగ్జాంపుల్ కూడా హే కమాన్ డోంట్ ట్రై టు స్క్వీజ్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సేల్స్. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ టీచింగ్. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ టీచింగ్ బెటర్. నన్ను మాత్రం నా కాన్ఫిడెన్స్ తీయడానికి ప్రయత్నించకండి, నా ఎనర్జీని లూజ్ చేయడానికి ప్రయత్నించకండి. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. ఎస్, ద టీమ్ స్టార్ ప్లేయర్ వాజ్ ఇంజూర్డ్ అండ్ దట్ రియలీ టుక్ ద విండ్ అవుట్ ఆఫ్ దర్ సేల్స్. టీం యొక్క స్టార్ ప్లేయర్ ఇంజూర్ అయిపోయాడు. మెయిన్ టీం అంతా అతని పైన ఆధారపడి ఉందన్నమాట. అతను ఇంజూర్ అయింది కాబట్టి డెఫినెట్లీ టీం యొక్క మనోబలము, టీం యొక్క కాన్ఫిడెన్స్, టీం యొక్క ఎనర్జీ అనేది జీరో అయిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్. ద టీమ్ స్టార్ ప్లేయర్ వాజ్ ఇంజూర్డ్, దేర్ ఫోర్ ఇట్ టుక్ ద విండ్ అవుట్ ఆఫ్ దేర్ సేల్స్. సేల్ అంటే అమ్మడం, బోట్ అంటే పడవ, వింగ్స్ అంటే రెక్కలు, సెయిల్స్ అంటే ఏవైతే బోట్ ఉంటుందో దానిపైన ఇలా ఉంటాయి అన్నమాట. Yeah, this is close test. According to Harari, a leading thinker, we are all busy dash a fantasy self online. It is the age of Facebook and Instagram wherein dash are busy creating perfect stories about ourselves. For examples, pictures uh, dash perfect holidays never show the stress of traffic snarls and a host of dash problems face. We soon begin to believe in this perfect online self to be the real hero. సో హెరారీ అనేవారు ఒక లీడింగ్ థింకర్ అనమాట. వాడు ఏం చెప్తున్నాడు అంటే, అతను ఏం చెప్తున్నాడు అంటే, వీఆర్ ఆల్ బిజీ, ఒక మాయలో, ఒక కల్పన, ఒక డ్రీమ్లో ఉన్నామన్నమాట. మన పర్సనాలిటీని క్రియేట్ చేయడానికి ఆన్లైన్ మనమందరం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పైన ఉన్నాము. అండ్ మనం ఒక పర్ఫెక్ట్ లైఫ్ని, ఒక పర్ఫెక్ట్ స్టోరీని క్రియేట్ చేయాలని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ పిక్చర్స్ డాష్ పర్ఫెక్ట్ హాలిడేస్ నెవర్ షో. సో పర్ఫెక్ట్ హాలిడే పిక్చర్స్ మాత్రం మనం ఇన్స్టాగ్రామ్ మీద, వాట్ యూ కాల్డ్ ఫేస్బుక్ మీద పోస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఓకే, అక్కడ మనం హ్యాపీగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం, కానీ దాని వెనకాల కష్టాలు ఏం చూపించదనమాట. అసలు ఏంది, ఎన్ని కష్టాలతో మనం ఇక్కడికి వచ్చినాము, ఎన్ని ట్రాఫిక్ స్నాల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మనం ఇక్కడ, అది ఎవరికి కనిపించదు. ఒట్టి ఆ ఫోటోలు మాత్రం చూస్తారు, అబ్బా వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇది నిజమైన హాలిడే, ఇది పర్ఫెక్ట్ హాలిడే. వి సూన్ బిగిన్ టు బిలీవ్ ఇన్ దిస్ పర్ఫెక్ట్ ఆన్లైన్ సెల్ఫ్. సో మనం ఏదైతే చూస్తామో అదే అద్భుతమైన లైఫ్ అనుకుంటాం, కానీ అది ఫేక్ లైఫ్. రియల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, రైట్. అకార్డింగ్ టు హరారీ, ఎ లీడింగ్ థింకర్, వీఆర్ ఆల్ బిజీ. బిజీ తర్వాత మీకు వర్బ్ రావాలా.
క్రియేషన్ అనేది నౌన్. వీఆర్ ఆల్ బిజీ క్రియేటింగ్. వీఆర్ ఆల్ బిజీ క్రియేట్స్ రాదు, క్రియేటివ్ రాదు. వీఆర్ ఆల్ బిజీ లిజనింగ్, వీఆర్ ఆల్ బిజీ సింగింగ్, వీఆర్ ఆల్ బిజీ లుకింగ్, వీఆర్ ఆల్ బిజీ క్రియేటింగ్. బిజీ తర్వాత నీకు V4 రావాలా. వీఆర్ ఆల్ బిజీ క్రియేటింగ్ ఎ ఫ్యాంటసీ సెల్ఫ్ ఆన్లైన్. ఇట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఫేస్బుక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ వేరిన్ మన గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఇస్ వి. ఫర్ ఎగ్జాంపుల్, the age of Facebook and Instagram, wherein we are busy creating a perfect stories about ourselves. For example, pictures on perfect holidays are pictures from perfect holidays are pictures of perfect holidays never show the stress of traffic snarls and a host of other problems. Another problems అయితే అనం, few problems కాదు, same problems కాదు, and the host of other problems. చాలా చాలా ఈజీ క్లోజ్ టెస్ట్. చాలా రోజుల నుంచి మనం మాక్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము, కానీ ఇంత ఈజీ క్లోజ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఏ ఎగ్జామ్లో రాలేదన్నమాట. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. దీనికి పెద్దగా చెప్పే అవసరం లేదు, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదనమాట. సో దిస్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వెరీ ఈజీలీ. ఎక్కడ ఏం లేదు, కొన్ని ప్రపోజిషన్స్ పెట్టాడు, సబ్జెక్ట్ పెట్టాడు, V4 పెట్టాడు అనమాట. ఈజీగా మనము సాల్వ్ చేసేసాం. రైట్ సార్, విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఉంటాయి, దాంట్లో మన క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. దాన్ని మనం చక్కగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఎక్కడ పొరపాటు వచ్చినా మనకు కష్టమైపోతుంది అనమాట. ఇదే మెయిన్. ఇక్కడ ఉన్న 36 మార్క్స్ దీంట్లోనే ఉన్నాయి అనమాట. 100 మార్క్స్ ఈజీగా. ఆఫ్టర్ ఇండియాస్ ఫ్రూట్ఫుల్, ఒక్క నిమిషం అండి. After India's fruitful outing at the Tokyo Olympics last year, the expectations of the sports-loving fraternity in the country were obviously high for the Commonwealth Games and the Asian Games later this year. However, several sports bodies, including the Indian Olympic Association, the Table Tennis Federation of India, and the Equestrian Federation of India are all involved in legal battles. As a result, players across disciplines are not sure of their plans to prepare for these games. The TTFI's latest suspension following a Delhi High Court order and the appointment of a Committee of Administration (COA) has left players in the quandary ante dilemma. In table tennis, India bagged 8 medals, including 3 golds from the 2018 Commonwealth Games and a mixed double bronze from the 2018 Asian Games. Sharat Kamal, a former Commonwealth Games champion and the country's spearhead for the last 15 years, has pointed out that the possibility of players across age groups and those from para-table tennis missing out on playing in several key events lined up in March. Since February 15th was the last date to submit entries for 3 out of 4 world table tennis events scheduled in Singapore and Doha, the TTFI suspension has unsettled the players. Sharath and G. Satyan informed the WTT about the court order and requested that their doubles entry be accepted. However, worse is the plight of other players cutting across categories and age groups, and it is a cause for worry. Desperate for a solution to this stalemate, Sharath intends to meet the Sport Minister and the Sports Authority of India officials and brief them about the situation. The present state of uncertainty arose following the TTFI suspension on a petition from leading women player Manika Batra after she was dropped from the squad to the Asian Championship last year for being absent for the national camp. In her plea, she claimed that the team coach Soumyadeep Roy asked her to lose the match to Sutirtha Mukherjee in the Asian Olympic qualifier at Doha during March 2021. In November, the court appointed a 3-member committee to look into these allegations. Following the inquiry report, the court suspended the TTFI. As per the court order, the COA will be sending the entries to the International Table Tennis Federation (ITTF). However, with ITTF and WTT reserving the right to accept or reject entries sent by anyone other than its affiliates,
players are not sure of the way forward. The suspended officials who are directed to assist the COA in the day-to-day functioning of the TTFI are hopeful of the ITTF upholding the players' interests. Else, table tennis players will continue to remain victims while the government governing sports body reveals measures. So, uh, this is a very what you called a lengthy paragraph, and the paragraph is very sober, simple, self-explanatory. It is just talking about achievements of Indian players in the Asian Games as well as in the various other games. బట్ దేర్ ఆర్ సర్టన్ అనామలీస్. ఈ ప్లేయర్స్ ఏమంటున్నారు అంటే, ఓకే, మనకి ఇన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి, ఇన్ని సిల్వర్ మెడల్స్ వచ్చాయి, అద్భుతమైన పర్ఫార్మెన్స్ని మనము డిస్ప్లే చేసాము, కానీ ఎందుకో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. కొన్ని స్పోర్ట్స్ అథారిటీస్ యొక్క వాట్ యు కాల్డ్ షార్ట్ ఫామ్స్ కూడా ఉన్నాయి. లైక్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని టీటీఎఫ్ఐ అంటున్నారు, మళ్ళీ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఓఏ అంటున్నారు, వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ డబ్ల్యూటీటీ అంటున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే, వీళ్ళు మంచి గోల్డ్ మెడల్స్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించారు, కానీ కొన్ని లీగల్ బ్యాటిల్స్ కూడా ఉన్నాయి. దాంతో ఏమైపోయింది అంటే, ఒక ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసిందనమాట. ఏంటంటే ఒక సంస్థని రద్దు చేసేసింది అనమాట. ఆ సంస్థ పేరు టీటీఎఫ్ఐ, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీంతో ఏమైపోయింది అంటే, ఫ్యూచర్లో వచ్చే గేమ్స్కి వీళ్ళు మరి పాల్గొంటారా, కొన్నారో, ఎందుకంటే ఒక బాడీ ఉంటుంది, ఆ బాడీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తుంది, ఆ బాడీయే రద్దు అయ్యేటప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేసే ఎవరు అనేసి అది ఎందుకు కోర్టు ఎంక్వైరీ వచ్చిందంటే, ఒక అథ్లీట్ ఎవరైతే, ఒక ప్లేయర్ ఎవరైతే ఉన్నారో, ఆమె పేరు సౌమ్య బత్రా అనమాట. బత్రా ఆ, ఆమె ఫైల్ చేసింది ఏంటంటే, కోచ్ అనేవాడు సరిగా లేదండి, నన్ను కావాలని ఆ మ్యాచ్ ఓడిపోమని చెప్పారు, అందుకని ఆ అలిగేషన్స్ అనేది లెవెల్ చేసింది అనమాట. చేసిన తర్వాత ఈ యొక్క సంస్థ ఏం చేసిందంటే, ఓకే, ఇవన్నిటిని రద్దు చేస్తాము. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే చాలా వర్సటైల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చే గేమ్స్ లో పార్టిసిపేట్ చేయగలరా లేరా, అదొక డైలమా, క్వశ్చన్ మార్క్. సో మనం ఇప్పుడు చూద్దాం ఆన్సర్స్ ఎలా ఉన్నాయో, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి మనము చూద్దాం. రైట్. With the suspension of the Table Tennis Federation, with the suspension of the Table Tennis Federation, Indian players are left in limbo. Limbo is nothing but lurch, paradox, dilemma. What is the rationale and the reason behind the suspension of TTF? TTF ని ఎందుకు సస్పెండ్ చేయాలి? Poor performance of players in the Commonwealth Games and the Asian. No, Commonwealth Games లో, Asian Games లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు, చదివేటప్పుడు మనకు తెలిసిపోయింది. Following the inquiry report on the allegations made by a woman player outlined in his plea to Delhi High Court. ఇదైతే ఇప్పుడే చెప్పాను. బత్రా గారు అనేది ఏం చేశారు అంటే, కొన్ని ఎలిగేషన్స్ వాళ్ళ కోచ్ మీద పెట్టారనమాట, ఎందుకంటే వాళ్ళే నన్ను ఈ మ్యాచ్ ఓడిపోమని చెప్పారు. అది కరెక్టే. ప్లేయర్స్ అక్రాస్ డిసిప్లిన్స్ ఆర్ నాట్ షూర్ ఆఫ్ దర్ ప్లాన్స్ టు ప్రిపేర్ ఫర్ దిస్ గ్రూప్. సో అది కూడా ఇది కాదు, ఇది 100% కాదు. The expectations of the sports loving fraternity in the country were obviously high, but players did not stand up. This is nonsense. వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు నిజంగానే సరిగా ఆడలేదు. సో బెస్ట్ థింగ్ నాకు ఏం అనిపించింది అంటే, పర్ఫార్మెన్స్ ఈ ఒక పారాగ్రాఫ్ని చదివిన తర్వాత, ఫాలోయింగ్ ద ఎంక్వైరీ రిపోర్ట్ ఆన్ ద అలిగేషన్స్ మేడ్ బై ద ఉమెన్ ప్లేయర్ అవుట్లైన్డ్ ఇన్ హిస్ ప్లీ టు ఢిల్లీ హైకోర్ట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనేది చాలా సింపుల్, దీని ఆన్సర్ కూడా డైరెక్ట్ ఉందన్నమాట. మనకు పారాలో తెలుస్తుంది. ఏ పారాలో తెలుస్తుంది అంటే చూడండి. సో క్వశ్చన్ నంబర్ ఏందండి? యా, మణికా బత్రా. ఎక్కడుంది అమ్మాయి పేరు? However, there is a worse plight of others. Yeah. The present state of uncertainty arose following the TTI suspension on a petition from leading women's player Manika Batra after she was dropped from the squad of the Asian Games last year for being absent from national squad. Okay, ఇది ఆన్సర్ అనమాట. ఎందుకు? She claimed that the team coach Soumyadeep Roy asked her to lose the match again Sutirtha Mukherjee. 100% direct answer అనమాట. So this is nothing but 94. Answer is 94. చూసుకోండి ఆయన ఏమంటున్నాడు. Following the inquiry report on the allegations made by the women players outlined in his plea to Delhi High Court, అందుకనే టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ని
వాళ్ళు సస్పెండ్ చేసేసారనమాట. దే హావ్ సస్పెన్షన్. లవ్లీ. సో ఆన్సర్ ఈస్ బాంబే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద ఢిల్లీ హైకోర్ట్ ఇన్ ద మ్యాటర్? ఢిల్లీ హైకోర్ట్ ఏం డైరెక్షన్స్? సస్పెన్షన్ ఆఫ్ ద టీటీఎఫ్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ కమిటీ ఆఫ్ అబ్సల్యూట్లీ రైట్. టీటీఎఫ్ ని సస్పెండ్ చేశారు, దాని తర్వాత ఒక సెపరేట్ కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ పేరు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. ఇనిషియేట్ ఎ జ్యుడిషియల్ ఎంక్వైరీ అగేన్స్ట్ ద కోచ్ హూ ఇండల్జ్డ్ ఇన్ అన్స్క్రూపులస్ యాక్టివిటీ. ఇది కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎక్కడ పెట్టలేదు. ద కోర్ట్ డైరెక్టెడ్ సస్పెండెడ్ అఫీషియల్స్ టు అసిస్ట్ ద డే టు డే ఫంక్షన్స్ ఆఫ్ సిఓఓ. ఇది 100% కరెక్ట్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది రాంగ్. ద కోర్ట్ ఆర్డర్ టు ఇనిషియేట్ ఎంబార్గో ఆన్ ప్లేయర్స్. డీబార్ చేయడం, ఎంబార్గో అంటే డీబార్ ఆన్ ప్లేయర్స్ హూ ఫెయిల్ టు సెక్యూర్ మెడికల్. నో, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇవి కూడా డైరెక్ట్ సార్. సస్పెన్షన్ అయితే మీకు కనిపిస్తుంది, ఫస్ట్ లైన్లోనే ఉంది. Several sports body including federation as a result the TTI's latest suspension following a Delhi order. అదొకటి. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ దాని తర్వాత ఆన్ డే టు డే బేసిస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు, వాళ్ళని కోఆపరేట్ చేయాలి. TTI's the suspended officials who are directed to assist the cooperative administration in a day-to-day functioning of the TTI are hopeful of the ITT upholding players' interests. ఇది కూడా డైరెక్ట్. సో నాకేమనిపిస్తుంది అంటే 1 and 3 ఆర్ కరెక్ట్. 1, 3 and 4 కాదు, 2, 3 and 4 కాదు, 1 and 3 ఆర్ కరెక్ట్. రైట్. నెక్స్ట్, why Sharad Kumar pointed out the possibility of the players missing out on playing in the several. శరత్ కుమార్ కి మనసులో ఎందుకో ఒక ఆందోళన అనమాట. డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరైతే చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం టోర్నమెంట్కి వెళ్ళలేకపోతారు. మిస్సింగ్ అవుట్ ఆన్ ప్లేయింగ్. వై? సో దానికి ఆన్సర్ ఏంటి? బికాస్ ద టీటీఐ సస్పెన్షన్ వాజ్ అన్సెటిల్డ్, హ్యాస్ అన్సెటిల్డ్ ద ప్లేయర్స్. ఒకసారి చూద్దాం, ఒకసారి పేపర్ చూడాల్సి వస్తుందండి, ఎందుకంటే రెండు కాదు. బికాస్ ద టీటీఐ సస్పెన్షన్ హ్యాస్ అన్సెటిల్డ్ బికాస్ రిక్వెస్టెడ్ దట్ దేర్ డబుల్స్ ఎంట్రీ బి యాక్సెప్టెడ్ అండ్ హిస్ రిక్వెస్టెడ్ ఈస్ అండర్ కన్సిడరేషన్. అండర్ కన్సిడరేషన్ అని ఎక్కడా చెప్పలేదు, యాక్సెప్ట్ అనేది. బికాస్ ఇండియా బ్యాగ్డ్ 8 gold medals ఇంక్లూడింగ్ 3 golds ఫ్రమ్ ద 2018 కామన్వెల్త్ గేమ్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ బ్రాంజ్ ఫ్రమ్ 2018, బట్ స్టిల్ ప్లేయర్స్ ఆర్ ఇన్ ఎ కాంట్రీ. నో, ఇది కూడా కాదు. బికాస్ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ ఈస్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ అఫిలియేట్స్ ఆఫ్ ద ఐఐటిఎఫ్ అండ్ ద డబ్ల్యూటిఎఫ్ విచ్ రిజర్వ్ ద రైట్ టు యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ ఎంట్రీ సెండ్ బై ఎనీవన్ అదర్ దెన్ ఐఎస్. అందుకనే వాళ్ళక భయం అన్నమాట. ఏంటంటే ఈ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఐటీటీఎఫ్ యొక్క లిస్టులో లేదనమాట. సో ఈ ఐటీటీఎఫ్ ఇంకా డబ్ల్యూటీటీ వాళ్ళకి రైట్ ఉందన్నమాట, ఏ అప్లికేషన్ని రిజెక్ట్ చేయాలా, ఏ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయాలా, వాళ్ళ సోల్ పెరోగేటరీ పవర్ అనమాట. సో డెఫినెట్లీ వాళ్ళకి ఆ డౌట్ ఉంది. శరత్ కుమార్ గారు పాయింటెడ్ అవుట్ ద పాసిబిలిటీ ఆఫ్ ద ప్లేయర్స్ మిస్సింగ్ అవుట్ ఆన్ ప్లేయింగ్ ఇన్ ద సెవరల్ కీ ఈవెంట్స్. శరత్ కుమార్కి డౌట్ అనమాట. డెఫినెట్లీ మాకు అనుమతిని వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే డెఫినెట్లీ ఆ లిస్ట్ పైన లేదు, ఈ సిఓఏ అనేది వాళ్ళ ప్యానెల్లో లేదు. సో డెఫినెట్లీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు. ఓకేనా? సో 100% ఫోర్త్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక నిమిషం అండి. One minute, there is some problem in the power over here.
Yeah, just a second. Yeah, so అది కూడా మనకు డైరెక్ట్ ఆన్సరే అండి. ఎందుకంటే చూడండి, మీరు ప్యాసేజ్ని చూడండి. However, with the TTF and WTT reserving the right to accept or reject the entries by anyone other than its affiliate players are not sure of the way of the forward. అంటే వాళ్ళు డైలమాలో ఉందని అనమాట. సో 97 ఆన్సర్ ఈస్ 96 ఆన్సర్ ఈస్ డి. ఆన్సర్ ఈస్ డి. వై ద స్పీకర్ టర్మ్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ మిడ్ ఎయిర్? మిడ్ ఎయిర్ అంటే ఏంటి? అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఎందుకు టైటిల్ పెట్టాడు? బికాస్ వర్స్ ఇస్ ద ఫ్లైట్ ఆఫ్ ద ప్లేయర్స్ కట్టింగ్ అక్రాస్ కేటగిరీస్ అండ్ ఏజ్ గ్రూప్స్. నో. Worse is the plight of the players cutting across categories and no. Because India's fruitful outing at the Tokyo Olympics, no, దాని గురించి అతను ఆ టైటిల్ అనేది మిడ్ ఎయిర్ పెట్టలే. Because of the uncertainty is looming around the players for getting a chance to participate. Yes. అంటే ఫ్యూచర్లో వచ్చే గేమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారా లేదా అనేది ఒక డైలమాలో ఉన్నారు, ఒక పారాడాక్స్లో ఉన్నారు, ఒక అన్సర్టనిటీ ఉంది. టోటల్ పారాగ్రాఫ్లో దీన్ని 3-4 సార్లు చదివామన్నమాట. సో 100% ఏమైపోతుందంటే బికాస్ ఆఫ్ ద అన్సర్టనిటీ ఈజ్ లూమింగ్ అరౌండ్ ద ప్లేయర్స్ ఫర్ గెటింగ్ ఎ ఛాన్స్ టు పార్టిసిపేట్ బికాస్ ఆఫ్ సెవరల్ స్పోర్ట్ బాడీస్ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ లీగల్. నో. యా, నెక్స్ట్. సో the ocean will not look the same color in the future. Essentially, climate change will make the blues of the ocean bluer and the greens greener. Scientists from MIT Boston figured this out by creating a global model that simulates the growth of any tiny creature that lives in the ocean and affects the color we see. Their research was published in the journal Nature Communications. The ocean looks blue or green to us because of a combination of how sunlight interacts with water molecules and with whatever else lives in that water. The molecules in water absorb all but the blue part of the spectrum of sunlight, and the water reflects the blue color back. That's the color we see. That's the color we see. The water looks greener, which it has more phytoplankton, tiny microscopic organisms that, like plants, can use chlorophyll to capture mostly the blue portions of the spectrum of sunlight. They then use photosynthesis to create the chemical energy that they need to live. When there are more of these creatures in the water absorbing sunlight, they make the water look greener. Conversely, if there are fewer phytoplanktons, the water looks bluer. The creature's growth is dependent on how much sunlight, carbon dioxide, and nutrients are around. Climate change is altering the ocean currents, meaning there will be a fewer nutrients for phytoplankton to feed on in some areas. So there will be a decline in the number of those regions. Since the 1908, satellites have taken regular measurements of how much chlorophyll is there in the ocean. Those levels can change because of weather events or because of climatic change. The study predicts that the blues will intensify most likely in subtropical regions where phytoplankton will decrease. There are areas near the equator like Bermuda and the Bahamas that are already quite low in phytoplankton. Regions where there are a lot of nutrients like in the Southern Ocean or the parts of North Atlantic will see even faster growing phytoplankton because those waters are warming with climate change. Those waters will look greener. Climate change will bring a color change to half of the world's ocean by the end of the last century. The study says that's bad on several levels. For one phytoplankton remove about as much as carbon dioxide from the air as plants and help regulate our climate. Research shows they are also key to other animals' survival. Phytoplankton are at the base, and if the base changes, it endangers everything else along the food web, going for enough to the polar bears or tuna or just about anything that you want to eat or love to see in the pictures, said Stephanie Dutkiewicz. a principal research scientist at MIT. ఇది కూడా మనకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఇప్పటికే టైం అయిపోయింది. డైరెక్ట్ మనము క్వశ్చన్ ఆన్సర్స్ని చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్ చూసి మనం ఆన్సర్ చేసేద్దాం. ద ప్యాసేజ్ ఈజ్ మెయిన్లీ అబౌట్ వై ద నో, హౌ ద గ్రోత్ ఆఫ్ phytoplankton will impact the food. No. The growth of phytoplankton in the ocean. No. The change of the ocean color due to climate. Yes, ocean color అనేది చాలా చేంజ్ అయిపోతుంది, and this is happening only because of global warming, that is
క్లైమేట్ చేంజ్. మీరు చూడండి ప్యాసేజ్లో డైరెక్ట్ ఆన్సర్ ఉంది, ఇబ్బంది ఏం లేదు, హాయిగా మీకు ఈ ఆన్సర్ దొరుకుతుంది. ఈ ఆన్సర్ అనేది మీకు వాట్ యు కాల్డ్ ఎసెన్షియలీ క్లైమేట్ చేంజ్ ఫస్ట్ లైన్లోనే ఉంది. Decline in number of those, meaning that climate change is altering. ఫస్ట్ క్వశ్చన్లోనే ఉంది. ద కలర్ ఆఫ్ ద ఓషన్ డిపెండ్స్ ఆన్, ద కలర్ ఆఫ్ ద ఓషన్ దేనిపైన డిపెండ్ అవుతుంది? డెఫినెట్లీ ద గ్రోత్ ఆఫ్ నో ఫైటోప్లాంక్టన్ తో కదా. ద సన్లైట్ అబ్జర్వేషన్ బై ద సీ ఆర్గానిజమ్స్ కాదు. ద సన్లైట్స్ ఇంటరాక్షన్ విత్ ద వాటర్ మాలిక్యూల్స్ అండ్ సీ ఆర్గానిజమ్స్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో 99 కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది ద ఓషన్ because of the study of predicts the ocean looks blue or green. First one idi nenu search combinations. The research, the ocean looks green or green to us because of a combination of sunlight interacts with water molecules. Hyper. Next, in which areas will the ocean look bluer? Definitely areas near equator. నేను చదివేసాను అనమాట అప్పుడే. areas near the equator. Okay. 101 ఏమంటుందో చూద్దాం. Where do phytoplankton grow profusely? Yes, definitely where there are lot of nutrients. అది ఎక్కడ ఉంది? Where the oceans currents are cold కాదు. Where the sun rays are absorbed by the ocean కాదు. Where the ocean waters are hot at the equator కాదు. Where there are lot of nutrients. అయిపోయా సార్. Last and final. In a small hill town, there lived a thief. He was very smart, and before breaking into the houses for theft, he used to inquire about the lifestyles of people staying in that house. Then, at the dead end of the night, he used to commit theft. Dhanpatrai was a moneylender living in the same town. He was thrifty and never wasted money. He had a daughter named Lakshmi. The thief knew that Dhanpatrai was rich and he had a lot of jewelry with him. Smartly, the thief found out the location of the house and designed the theft. One night, getting up to the roof of the house, he started removing the roof covering made of earthen tiles. The moneylender heard the sound and was sure that a thief was on the roof of the house. Now he had to create some ploy. He hit upon a plan. Lakshmi, Lakshmi, he called out to his daughter who was sleeping. Lakshmi, I hope our money box and jewelry are kept in the ceiling. He asked cleverly. Generally, in hill areas, to keep house warm in winter, houses have a thatched roof and below that a wooden ceiling. Certain things used to be kept in space between the roofing and the wooden ceiling. So when the thief heard the question put by Dhanpatrai, he thought that there was a ceiling below the thatched roof. So he jumped So he jumped down, but actually in the house there was no wooden ceiling. So the thief fell to the floor of the house, which was about 15 feet below, and broke his leg. Immediately the moneylender called all the neighbors and they handed over the thief to the police. He saved his house from being burgled with his ingeniousness or ingenuity. Easy game. What was the role of Lakshmi in this episode? She called the people and scared the thief? No. Lakshmi sent the people for police? No. She asked Dhanpatrai to college? No. Her name was used to misguide. ఉట్టిగా అరిసాడనమాట అతన్ని మిస్గైడ్ చేయడానికి. లక్ష్మి 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 ఆల్రెడీ వాళ్ళ కూతురు పడుకుంటుంది, వాడిని మిస్గైడ్ చేయడానికి అలా అరిసాడు. నెక్స్ట్, వేర్ వాస్ ద జ్యువెలరీ యాక్చువల్లీ కెప్ట్? ఇన్సైడ్ ద బెడ్ ఆన్ విచ్ లక్ష్మి వాస్ స్లీపింగ్ ఆన్ ద థాచ్వుడ్ రూఫ్ బిలో ద పిల్లర్ ఆఫ్ ద దెర్ ఇస్ నో మెన్షన్. ఎక్కడ జ్యువెలరీ పెట్టిర్రో టోటల్ పారాగ్రాఫ్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనల్ని తిక్కమక క్వశ్చన్లు అడిగి మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అనమాట. దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ జ్యువెలరీ ఇన్ ద లొకేషన్. What was the quality of the thief? He was an expert in removing rooftops? No. Before theft, he used to study the livestock? Absolutely. He was accurate in identifying his victim? No. He was liked by the people and the police? No. So last and final question. Which of the following statement best introduces Dhanpatrai? He was thief's father? No. He was a moneylender who used to keep valuables on the roof? No. He was a cunning and crafty man? No. He was Lakshmi's father. Right, sir. అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. ఈవెన్ ఐ పేషెంట్లీ ఎక్స్ప్లెయిన్, బట్
Anyhow, it has got a little bit overboard and lengthy, but don't worry. Slow and steady wins the race. Fortune favors the brave. There is no shortcut to success. I'll be back with one more explanation. Till then, keep working hard. Thank you so much.